ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యశ్రీ చరణారవిందములకు శతకోటి నమస్సుమానులు అర్పిస్తూ ఆత్మీయ సాయి కుటుంబ సభ్యులందరికీ సాయిరామ్. ఈనాటి 78వ సమర్పణ కార్యక్రమానికి వక్తగా విచ్చేసిన శ్రీ ఎన్ లక్ష్మీకాంత్ గారికి, వారి సతీమణికి, వారి పిల్లలకు, వారందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈనాటి సమర్పణ కార్యక్రమాన్ని జ్యోతి ప్రకాశంతో ప్రారంభించుకుందాం. జ్యోతి ప్రకాశం చేయడానికి ముందుకు రావాల్సిందిగా శ్రీ ఎన్ లక్ష్మీకాంత్ గారు, వారి సతీమణి శ్రీమతి దీపిక గారు, తర్వాత హైత్నగర్ నుంచి వచ్చిన శ్రీ సత్యనారాయణ రెడ్డి గారు, శ్రీ రామలింగేశ్వరరావు గారు, శ్రీ పద్మనాభరావు గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. రామలింగారెడ్డి గారు. ఈనాటి సమర్పణ కార్యక్రమానికి వక్తగా విచ్చేసిన శ్రీ ఎన్ లక్ష్మీకాంత్ గారి పరిచయ వాక్యాలు ఇవ్వవలసిందిగా మా సచ్యుత్ని కోరుతున్నాను. అచ్యుత్. స్వామి యొక్క అపారమైన కృపతో ఈరోజు మనం జరుపుకుంటున్న 78వ సమర్పణ కార్యక్రమానికి వక్తగా విచ్చేసిన శ్రీ లక్ష్మీకాంత్ నాగులపల్లి గారిని శ్రీ సత్యసాయి ప్రేమ సేవా సదన్ తరపున ఆహ్వానిస్తున్నాను. శ్రీ లక్ష్మీకాంత్ గారి జీవితం భక్తి, సేవ, క్రమశిక్షణ ఈ మూడింటి సమన్వయానికి అద్భుతమైన ఒక ఉదాహరణ. 1950వ సంవత్సరం నుంచే భగవాన్ శ్రీ సత్యసాయి బాబాతో సన్నిహిత అనుబంధం ఉన్న కుటుంబంలో జన్మించిన వారు. వారి తల్లిదండ్రులు శ్రీమతి శ్యామలమ్మ గారు మరియు శ్రీ శ్రీనివాసరావు గారు. తెలంగాణ రాష్ట్ర నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ఒక సాధారణ రైతు కుటుంబం ఆయనది. తెలుగు మాధ్యమ ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన లక్ష్మీకాంత్ గారు చిన్న వయసులోనే స్వామి దిశానిర్దేశంతో మలుపు తిరిగింది. స్వామి ఆజ్ఞ మేరకు ప్రశాంత నిలయంలోనే బిఎస్సి, ఎంఎస్సి మరియు ఎంబీఏ చదివే అవకాశం అతనికి దక్కింది. విద్యార్థి దశలో ముఖ్యమైన మహోత్సవాల సమయంలో స్వామి కోసం సేవ చేసిన ఎలీట్ మోటార్ బైక్ పైలట్ టీంలో ఆయన సభ్యులుగా ఉన్నారు. లక్ష్మీకాంత్ గారి భక్తి కేవలం సేవకే పరిమితం కాకుండా కవిత్వం, గీత రచన రూపంలోనూ వెలుగొందింది. మంచాలకట్ట గ్రామంలోని హనుమాన్ ఆలయ పునర్నిర్మాణం వారి సృజనాత్మక ప్రయాణానికి మలుపు తీసుకొచ్చింది. స్వామి కృపతో రేడియో సాయి తెలుగు చిత్రవతి తీరం ద్వారా విడుదలైన అనేక భక్తి గీతాలలో రచయితగా సేవలందించారు. వాటిలో ముఖ్యమైనవి లాలిజో లాలిజో, సత్యసాయిష, నువ్వు నడవగా ఈ నేలనా సాయిదేవ, ఎంతెంత పుణ్యమో ఈ పుడమి తల్లిది. ఎంతో ఇలానే ఎన్నో గానాలకు ఆయన రచయితగా నిలిచారు. శ్రీ లక్ష్మీకాంత్ గారి సహధర్మిణి శ్రీమతి దీపిక గారు 3వ తరం సాయి భక్తురాలు. రంగారెడ్డి జిల్లా సేవా సమితిలో వేద పారాయణ బృందంలో చురుకుగా పాల్గొంటూ సేవ భక్తి భావాన్ని కొనసాగిస్తున్నారు. ఆధ్యాత్మికతతో పాటు వృత్తి జీవితంలోనూ లక్ష్మీకాంత్ గారు విశిష్టమైన ప్రస్థానాన్ని సాగిస్తున్నారు. ప్రస్తుతం ఒక ప్రముఖ ఎంఎన్సిలో డైరెక్టర్ అండ్ హెడ్ సౌత్ అండ్ ఈస్ట్ ఇండియాగా పనిచేస్తున్నారు. ఇంతకుముందు ఏషియన్ పెయింట్స్, ఫిడెలిటీ అండ్ L&T ఇన్వెస్ట్మెంట్స్లో కూడా ఆయన ప్రముఖమైన బాధ్యతలు నిర్వహించారు.
శ్రీ లక్ష్మీకాంత్ నాగులపల్లి గారు కేవలం ఒక వక్తగా మాత్రమే కాకుండా భక్తి సేవా క్రమశిక్షణతో జీవితం ఎలా వెలుగొందించవచ్చో చూపించే ఒక ఉదాహరణ. ఇప్పుడు ఈరోజు మనతో స్వామితో తను పంచుకున్న అనుభవాలను, ఆ ఎక్స్పీరియన్సెస్ పంచుకునేందుకు వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ప్రేమయే ప్రార్థనగా, సేవయే సాధనగా, దయగల మందిరాన ధర్మమే దైవముగా ప్రతిష్ఠించ పరమాత్మను మన ప్రాణశక్తిగా, సత్యమాయే సాయిగా ప్రేమ పంచహాయిగా, సాయి ప్రేమలోని హాయి మాతృత్వపు మధురమోయి, సాయి ప్రేమలోని హాయి సర్వధర్మ సారమోయి, సాయి ప్రేమలోని హాయి పున్నమి వెన్నెలరేయి, సాయి ప్రేమలోని హాయి కరుణా సముద్రమోయి. 1000 తల్లుల ప్రేమను పంచి మన జీవితాలన్నింటికి ఒక సార్థకతను తీసుకొచ్చిన సాక్షాత్తు శివశక్తి సమ్మిళిత అవతార, పరిపూర్ణ అవతార స్వరూపం భగవాన్ శ్రీ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య చరణారవిందాలకు శతకోటి వందనాలు సమర్పించుకుంటూ, గంధమాదన మనిరే జాపాలి నీదనిరి, అంజనాద్రిన పుట్టిన అడవి వాసివనిరి, నా గుండె తడుమని సింధూరమంటే, మంచాల కట్ట హనుమ మమ్మో కంట కనుమ. మా ఇలవేల్పు మంచాలకట్ట అభయాంజనేయ స్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు శ్రీమతి శ్యామల శ్రీ శ్రీనివాసరావు గారిని స్మరిస్తూ, సమర్పణలో మాట్లాడాలి అని ఎప్పుడు పిలుపొచ్చినా ఒక పెద్ద ప్రశ్న, ఆ ప్రశ్నతో పాటు ఒక రకమైన ఆందోళన. మనం స్వామికి ఏమైనా సమర్పించుకోగలిగామా? స్వామికి ఏదైనా సమర్పించుకునే శక్తి మనలో ఉందా? లాస్ట్కి స్వామి ఏదైతే సమర్పించమన్నారో అదైనా సమర్పించగలిగాము? ఈ 3 ప్రశ్నల్లో దేనికి సకారాత్మకమైన సమాధానం అయితే దొరకలేదండి. అంటే స్వామికి సమర్పించే శక్తి మనకు లేదనేది మనందరికీ తెలుసు. అలా అని చెప్పి ఏమైనా సమర్పించుకున్నామా అంటే అందులో ఆయనే అంతా నిగూఢమై ఉండి అంతా ఆయనే చేసి మనకు క్రెడిట్ ఇచ్చిన విషయాలే ఉంటాయి. కానీ మనంతకు మనం స్వామికి చేయగలిగింది ఏమీ లేదు, నేనైతే చేసింది ఏం లేదు. 3వ విషయం, స్వామి సమర్పించమన్నారు. స్వామి ఏం సమర్పించమన్నారు? మీలో ఉన్న దుర్గుణాలను, కోపాన్ని, ద్వేషాన్ని, మోహాన్ని, ఇవన్నీ నాకు సమర్పించండి. అది కూడా సమర్పించినామని అనుకున్న ప్రతిసారి మళ్ళీ ఎక్కడో ఏదో కొనలోంచి అది బయటికి రావడం, సమర్పించలేకపోయినా స్వామి అని మళ్ళీ స్వామికి క్షమాపణ చెప్పుకునే పరిస్థితిలోనే ఉన్నవాడిని నేను. ఆ బ్యాక్డ్రాప్లో నేను ఇప్పుడు చెప్పగలిగింది ఏంటి అంటే, స్వామి దయ వల్ల ఒక 7 సంవత్సరాలు స్వామి పాదపద్మాల చెంత విద్యాభ్యాసం చేయడానికి అవకాశం ఉండింది. ఆ తర్వాత కూడా ఇంతకుముందు అచ్యుత్ చెప్పినట్లు మా కుటుంబము, ఇది మా తాతగారి కాలం నుంచి 1950వ సంవత్సరం నుంచి మా కుటుంబానికి స్వామి పరిచయం. భక్తులం అని చెప్పుకునే స్థాయి కాకుండా స్వామి దగ్గరికి మా నాన్న, మా ఫ్యామిలీలో అందరూ వెళ్ళడం జరిగింది. మా తాతగారు, మా నాన్నమ్మ గారు, మా నాన్నలు, మా అత్తలు అందరూ. మాది ఒక కొల్లాపూర్ తాలూకాలో ఒక మారుమూల ప్రదేశం అండి. ఆ ఊరి పేరు శాఖాపూర్. మా నాన్నగారు వ్యవసాయం చేసేవారు, మా అమ్మ కూడా గృహిణి. మా నాన్నగారు 9వ తరగతి వరకు చదువుకున్నారు, మా అమ్మ 3వ తరగతి వరకు చదువుకున్నారు. అది మా కుటుంబ నేపథ్యం. ఈ నేపథ్యం ఎందుకు చెప్తున్నా అంటే, ఈ నేపథ్యమే స్వామి సాంగత్యం నాకు ఇచ్చింది. అయితే నేను ఇంతకుముందు ఇంట్రొడక్షన్లో అచ్యుత్ బ్రదర్ చెప్పినట్టుగా నేను గవర్నమెంట్ జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ వనపర్తిలో చదివా. ఆ తర్వాత తెలుగు మీడియంలో ఇంటర్మీడియట్ విద్యాభ్యాసం హైదరాబాద్లో చేశాను. ఫస్ట్ ఇయర్ ఒక కాలేజు, సెకండ్ ఇయర్ ఒక కాలేజు. ఆ పరిస్థితుల కారణాల వల్ల చాలా బ్రేక్స్ ఉండేవి. అయితే అప్పట్లో మా ఇంట్లో అందరూ డాక్టర్స్ అయి ఉండడం వల్ల, మా చిన్నాన్నలు సర్కిల్లో కూడా మా డిస్టెంట్ మామలు అందరూ కూడా డాక్టర్స్ అయి ఉండడం వల్ల డాక్టర్ కావాలని నాకు తపన ఉండేది మా ఇంటి వారికి. నాకు మాత్రం బైపీసీ తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే నాకు మ్యాథమెటిక్స్ రాకపోయేది. మ్యాథ్స్ అంటే భయంతోనే బైపీసీ తీసుకోవడం. ఏదో ఒకటి కావాలని లాంగ్ టర్మ్ కోచింగ్, ఇంటర్మీడియట్లో మెడిసిన్ కొరకు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నా. కోచింగ్ అంతా బాగానే ఉండిందండి, ఎందుకంటే కోచింగ్ టైంలో
మనల్ని అనలైజ్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. కోచింగ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ వచ్చినప్పుడే కష్టాలని. సో ఆ సమయం వచ్చింది. ఆ సమయం వచ్చినప్పుడు ఒక రకమైన ఆందోళన, మనకి ఈసారి మెడిసిన్లో సీట్ రాదు, ఏం చేయాలి? ఎందుకంటే మా నాన్నగారి పరిస్థితి ఆర్థికంగా అంత గొప్పగా లేకుండే. మా నాన్నగారు నాకు అది ప్రత్యక్షంగా చెప్పకున్నా నాకు అర్థమైందంటే మా నాన్నగారు నా ఎడ్యుకేషన్ అఫోర్డ్ చేయలేదు. నా ఎడ్యుకేషన్ని మా నాన్నగారు ఆయనంతకు ఆయన ఫీజు పెట్టి ప్రైవేట్ కాలేజీలో చేర్చడము అట్లాంటివి జరిగే పరిస్థితి లేదు. అప్పటికే మా కుటుంబం కూడా అందరూ అన్నదమ్ములు కూడా ఎవరి దారి వారు ఎంచుకున్న స్థితి. అందరూ సహాయం చేసేవాళ్ళేమో కానీ ఒకరితో సహాయం తీసుకోవాలన్న ఒక రకమైన బాధ. డిపెండెన్సీ ఈజ్ హెల్ అంటారు కదండి. ఒకరి మీద రుణపడి ఒకరిని బాధ పెట్టడం నరకంతో సమానం. నా దృష్టిలో అది నా మనసులో చాలా ప్రస్ఫుటంగా ఉండేది. అలాంటి వాతావరణంలో మొట్టమొదటిసారిగా స్వామి ఫోటో వైపు చూస్తూ ఈవినింగ్ మా కజిన్ ఇంట్లో ఉండేవాడిని మెహదీపట్నంలో, నీరజ గారని. వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంట్లో హాల్లో స్వామి ఫోటో ఉండేది. అక్కడ ఉండి చదువుకుంటే ఆ ఫోటో చూస్తూ ఫస్ట్ టైం స్వామితో మాట్లాడాను నేను. మాట్లాడడం చాలా ధైర్యంగా మాట్లాడా ఫోటో కనుక. అందులో అన్నది ఏంటంటే, నువ్వు దేవుడు అంటారు కదా, నువ్వు నిజంగా దేవుడివి అయితే నాకు చదువుకోవాలని ఉంది, నాకు దారి చూపి. ఆయన ఫోటోలోంచి ఎట్లా మాట్లాడారో, ఎట్లా నన్ను ఎలా వీక్షించారో, కానీ నాకు ఆ మాటల్లో నాకు ఏడుపు వచ్చేసింది. ఏడుస్తూ అలాగే పడుకున్నా. మార్నింగ్ అరౌండ్ 3:34 స్వామి కల్లో కనిపించి, నా దగ్గరకు రా, నేను చూసుకుంటా, నేను చదివిపిస్తా. చాలా సంతోషమైంది. పొద్దున మా సిస్టర్, మా కజిన్ నీరజ గారు, ఆమె లేచే వరకు 6:30, 7 ఆ టైంలో ఆమెకు లేవగానే చెప్పారు, అక్క నాకు కల వచ్చింది, దాంట్లో స్వామి కనిపించిండ్రు, స్వామి చెప్పిండ్రు నాకు పుట్టపర్తిలో లేదు, స్వామి నన్ను చదివిపిస్తా ఉన్నారు, నా దగ్గరకు రా చూసుకుంటా అన్నారు. అప్పటికి నాకు పుట్టపర్తిలో ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది, దాంట్లో మనం చదువుకోగలుగుతాం అనే అవగాహన లేదు. అదే మా అక్క ఫస్ట్ చెప్పింది ఏంటంటే, కీడెంచి మేలెంచం అన్నట్టు, నీకు రావడం కష్టం, ఎందుకంటే నా తెలుగు మీడియం నేపథ్యము, స్టడీస్లో కూడా సాధ్యమైనంత వీక్. సో అవన్నీ నీకు రావడం కష్టం రా, కాకపోతే స్వామి చెప్పినారంటే వస్తుంది, స్వామి చెప్పింది అయిపోద్ది అంటే. ఆ తర్వాత ఒక అప్లికేషన్ తీసుకురావడము, దాన్ని ఫిలప్ చేయడము, పుట్టపర్తికి సబ్మిట్ చేయడము, కాల్ లెటర్ వచ్చింది. పుట్టపర్తికి వెళ్ళినా చాలా వరకు ఆ ఎగ్జామ్ మొత్తంలో కూడా అంత ఇంగ్లీష్లో ఉండడం వల్ల కొంత గ్రీక్ అండ్ లాటిన్, కొంత అర్థమైన, కొంత మాత్రం మనకు అర్థం కాని వ్యవస్థ. దాంట్లో ఏదో ఒకటి ర్యాండమ్గా, అంతకుముందు చాలా ఎగ్జామ్స్ రాశానండి. దాంట్లో మల్టిపుల్ చాయిస్ అయితే ఈజీ కదండి, ABCD పెట్టడమే, దాంట్లో పెద్దగా వాడాల్సిన అవసరం లేదు మన మేధస్సు. సో అది పెట్టడం జరిగింది. తర్వాత రిటర్న్ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూకి పిలిచినారు. రిటర్న్ టెస్ట్లో పాస్ అవ్వడమే ఒక గగనం. అది ఒక ఆశ్చర్యచకితమైన విషయం నాకు. నేను పాస్ అవుతా, రిటర్న్ టెస్ట్లో పాస్ అవుతా అని కూడా అనుకోలే. ఆ రోజు లిస్ట్ వస్తుంది, లిస్ట్లో నా పేరు రాదు, నేను ఊరికి వెళ్ళాలి అనుకుంటూ లిస్ట్లో చూస్తే నా పేరు ఉంది. ఇంటర్వ్యూకి పిలిచారు. ఇంటర్వ్యూలో వాళ్ళు నా ఇంగ్లీష్ అవస్థను చూసి ఏది వీడు చెప్పలేడనే ఒక ఏమంటారు, ఒక నిర్ణయం తీసుకొని సర్వధర్మ సింబల్, స్వామివారి సర్వధర్మ సింబల్ చూపించి, ఈ సింబల్లో ఉన్నది మీరు ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పారు. అది నాకు కొన్ని తెలుసు. ఓం హిందూ అన్న, క్రాస్ని క్రాస్ అంటారని తెలియదు అప్పటికి, ప్లస్ క్రిస్టియన్ అన్న, క్రెసెంట్ ఉంటుంది కదా, క్రెసెంట్ని క్రెసెంట్ అంటారని తెలియదు, హాఫ్ మూన్, సగం ఉన్నాడు కదా చంద్రుడు అని హాఫ్ మూన్ అన్న, హాఫ్ మూన్ ముస్లిం, మిగతా ఏవి తెలియదు నాకు. వాళ్ళు పుట్టపర్తిలో మీరు అందరూ చూస్తుంటారు, ప్రతి ఒక్కరు చాలా మర్యాదస్తులు, నెమ్మదస్తులు, చాలా మర్యాదగా నన్ను ఇంకా వెళ్ళరా అని చెప్పారు. నేను అనుకున్నా అయిపోయింది, తిరుగుట హైదరాబాద్కి ఈవినింగ్ బస్ ఎక్కాలి అనే పరిస్థితి. మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ లిస్ట్ పెడితే దాంట్లో నా పేరు ఉంది. అట్లా నేను పుట్టపర్తిలోకి వెళ్ళడం జరిగింది. సో పుట్టపర్తికి వెళ్ళిన తర్వాత అది మొదటి స్టెప్. అది అంటే ఇప్పుడు పుట్టపర్తికి వెళ్ళడమే స్వామి దయ, మిగతాదంతా నేనేదో చేసిన అని చెప్పదలుచుకోలేదు. ఆ మొదటి మెట్టులో స్వామి అక్కడ పుట్టపర్తిలో ఉన్న 3 రోజులు కూడా నేను ఆలోచించేది ఏంటంటే, స్వామి ఒక లిస్ట్ పట్టుకున్నట్టు ఆ లిస్టులో నా పేరు టిక్ చేస్తున్నట్టు. ఇదే నా సాధన, కంటిన్యూస్గా అదే ఆలోచన. స్వామి నా పేరు టిక్ చేస్తాడు, నేను సెలెక్ట్ అయిపోతాను, ఇది నమ్మకము. కానీ నేను రాసిన విధానము, ఇంటర్వ్యూ అటెండ్ అయిన విధానాన్ని చూస్తే ఖచ్చితంగా నాకు సీట్ రాదు. ఇప్పట్లో అంటారు కదండి మేనిఫెస్టేషన్ అని, మనం మనసులో ఏది ఎక్కువగా అనుకుంటే అది అవుతుందని. అప్పట్లో ఈ వర్డ్స్ అన్ని తెలియదు మనకు. కాకపోతే ఏదో విధంగా పుట్టపర్తి
స్వామి సన్నిధిలో ఒక సీట్ వచ్చింది. కాకపోతే స్వామి దగ్గర సీట్ రాదని చాలా గట్టిగా నమ్మిన వాడిని కనుక వైట్ డ్రెస్ కూడా పెట్టుకోకుండా పోయిన పుట్టపర్తి. అక్కడ ఒక కజిన్ ఆ రాత్రికి రాత్రి ఒక వైట్ షర్ట్ ప్యాంట్తో కుట్టించి పొద్దునే నన్ను బృందావన్ సమ్మర్ కోర్స్కి పంపించారు. అయ్యర్ ఇమీడియట్లీ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇది స్వామి దగ్గరికి నేను వెళ్ళిన నేపథ్యం. అయితే దీంట్లో ఇంట్రొడక్షన్లో స్వామి చాలా మంచిగా చెప్పారు బ్రదర్. అది చాలా నా మీద చాలా ప్రెషర్ యాడ్ చేస్తుంది. ఎందుకంటే ఇన్ని మంచి గుణాలు నాలో ఉన్నాయా అని ఒకసారి ఒక సందేహం. కాకపోతే స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత జీవితంలో ఒక రకమైన మార్పు అనేది ఖచ్చితంగా మనందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరం తెలుసు కదా, ఇక్కడికి రాగలిగినామంటే మనలో ఎన్ని మార్పులు జరిగాయో. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మహత్తరమైన మార్పులు జరిగి ఉంటాయి. పుట్టపర్తికి వెళ్ళిన తర్వాత స్వామి ఒక 5 feet 3 inches బాడీ అటు ఇటు తిరగడం ఇంతే. స్వామి గురించి నేను ప్రశ్నించింది లేదు, తెలుసుకోవాలని ప్రయత్నించింది లేదు. ఇక్కడ సీట్ వచ్చింది, ఫ్రీ ఎడ్యుకేషను, భోజనం పెడుతున్నారు. సమ్మర్ కోర్స్ అయిపోయిన తర్వాత పుట్టపర్తి వెళ్తాము. కానీ ఎక్కడో దగ్గర ఆయన చూసినప్పుడు నీకు దగ్గర కావాలనే ఒక తపన ఉండేది. ఆయన చూసినప్పుడు ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళాలా అంటే నా ఒక్కడికే కాదు, ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. స్వామిని చూస్తే అందరికీ ముట్టుకోవాలనిపిస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది, ఉత్తరం ఇవ్వాలనిపిస్తుంది. బాధ లేకున్నా ఒక బాధ క్రియేట్ చేసుకొని చెప్పాలనిపిస్తుంది ఆయనతో మాట్లాడడానికి. 2 నిమిషాలు మాట్లాడతాడని. అది ప్రతి మనిషికి జరిగేది, ప్రతి భక్తుడికి జరిగేది. నాకు అలాంటి తపనే ఉండేది, స్వామి దగ్గరికి వెళ్ళాలా, స్వామి దగ్గర నుంచి చూడాలా, మాట్లాడాలా, ఇవన్నీ ఏం లేవు. అయితే అప్పుడు ఫైనల్గా వాళ్ళు బ్యాచెస్ పుట్టపర్తి కొంతమందిని పంపిస్తారండి ప్రశాంతి నిలయానికి, కొంతమందికి బృందావన్ పంపిస్తారు. అక్కడ ఎవరో చెప్పారు తెలుగు సెకండ్ లాంగ్వేజ్ తీసుకుంటే ప్రశాంతి నిలయం వెళ్తారని. దాన్ని ఇమీడియట్లీ నేను తెలుగు సెకండ్ లాంగ్వేజ్ పెట్టాను. ముందు సంస్కృట్ ఉంది, దాన్ని చేంజ్ చేసిన. ఎందుకో ఎట్లాగో తెలుగు మీడియము ప్లస్ ప్రశాంతి నిలయంలో స్వామి ఎక్కువ ఉంటారు, స్వామి దగ్గర ఉండాలి. ఇంతకన్నా అక్కడ ఏదో బీఎస్సీ చేసి ఏదో చేయాలా, ఆ తర్వాత గోల్స్ అవన్నీ ఏవీ లేవు. పుట్టపర్తికి వచ్చినాం. పుట్టపర్తి మీ అందరికీ తెలిసింది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. చిత్రావతి తీరం ప్రేమ సుధాభరితం పూర్ణచంద్ర ప్రజ్వలితం మన ప్రశాంతి నిలయం భక్తుల కోర్కెలు తీర్చు మహాకల్ప వృక్షం శ్రీకృష్ణునీల చూపు ఆనంద గోకులం సాయి గీత విద్యాగిరి వేద ఘోష వైద్య సేవ ప్రతి అణువు ప్రతి కదలిక పర్తీషుని ఔదార్యం చిత్రావతి తీరం. ఇలాంటి ప్లేస్ నుంచి పుట్టపర్తికి వెళ్తే ఆ ప్లేస్తో ప్రేమలో పడిపోవడం మనందరికీ తెలుసు. అక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందో. అక్కడ మన ఆలోచన సరళి మారుతుంది, మన జీవితం మీద మనకున్న దృక్పథం మారుతుంది, ఒక రకమైన సానుకూల భావజాలం మనలో ఉద్భవిస్తుంది. అలాంటి మహత్తరమైన క్షేత్రం పుట్టపర్తి. అప్పటికే ఆ క్షేత్రం గురించి తెలియకున్నా పుట్టపర్తి మాత్రం నేను చూసిన వనపర్తి, నేను చూసిన హైదరాబాద్, నేను చూసిన మెహదీపట్నం కన్నా భిన్నంగా ఉంది, ఎంతో ఉన్నతంగా ఉంది. అక్కడ ప్రతి ఒక్కరిని చూస్తుంటే వాళ్ళ నడవడిక, వాళ్ళ మాట తీరు అని చూస్తుంటే ఖచ్చితంగా నేను ఒక ఉన్నతమైన స్థానానికి వచ్చినా అనే ఒక ఫీలింగ్ మనసులో. ఆ సంవత్సరం 1993 అండి. ఆ సంవత్సరం స్వామి బృందావన్ నుంచి పుట్టపర్తికి చాలా లేట్గా వచ్చారు. వేరే కారణాల వల్ల స్వామి అప్పటిదాకా పుట్టపర్తిని ఎంజాయ్ చేయడము, ఈవినింగ్ ఆడడము, పొద్దున కాలేజెస్ అటెండ్ చేయడం ఇవి. ఆ తర్వాత హీరో ఎంట్రీ అండి, స్వామి పుట్టపర్తికి రావడం. బృందావన్ నుంచి ఫస్ట్ టైం నేను చూసి కారులో వచ్చి దిగుతుంటే స్వామి మెల్లగా నడుస్తుంటే అప్పుడు పుట్టపర్తి ఆయన ఇది మాయ కదా, ఈ మాయను మర్చిపోయేంత మహోత్తరమైన ఆనంద స్వరూపం అది. ఆయన మెల్లగా నడుస్తుంటే మెల్లమెల్లని నడకలతో నడయాడిన దివ్యత్వం ఎదగతులను మరిపించే అతిమోహన మధురత్వం నన్ను చూడవ నన్ను బ్రోవవ అని పలికెడి ప్రతి హృదయం కనుల ముందు కదలాడగ కరుణామృత యుగ దైవం కనుల ముందు కదలాడగ కరుణామృత యుగ దైవం. సాక్షాత్తు పరమాత్ముడే మన ముందు నడుస్తుంటే ఎట్లుంటుందండి, ఒళ్ళు జలధరిస్తుంది. అలాంటి మహోత్తరమైన ఆనంద స్వరూపం మన ముందు నడయాడుతూ ఉంటే అప్పుడు కొత్త భావజాలం లోపల ఈయనకి ఇంకా దగ్గర కావాలి. అక్కడ స్వామి వచ్చి కొంతమంది పిల్లలతో మాట్లాడడం, ఫస్ట్ బ్యాచ్ అని కొంతమంది వేర్ ఆర్ యూ ఫ్రమ్, ఎక్కడి నుంచి వచ్చావు, మీ నాన్నగారు ఏం చేస్తారు, ఇవన్నీ. అప్పుడు మెల్లిమెల్లిగా ఒక థాట్ లోపల నాతో కూడా ఈయన మాట్లాడింటే బాగుండు, నేను ఈయనతో మాట్లాడాలి,
అంతకుముందు ఊహించుకున్న కష్టాలు ఏవైతే ఉన్నాయో, నాకు ఇంగ్లీష్ రాదు, నేను ఎట్లా ఇక్కడ బతుకుతా, ఇవన్నీ బ్యాక్ సీట్. స్వామి చెప్తారు కదా, సాంగత్యం ఎంతో ఇంపార్టెంట్. స్వామి సాంగత్యం దొరికితే ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు అయిపోతాయి. సో ఆ సాంగత్యంలోకి ఎంటర్ అయిన మధుర క్షణాలు నాకు ప్రతిరోజు గుర్తొస్తాయి. నన్ను ఎక్కడ ఎవరైనా మాట్లాడమన్నా, ఎవరైనా సమర్పణలో ప్రోగ్రాంలో మాట్లాడన్నా, ఇంకో ప్రోగ్రాంలో మాట్లాడన్నా ఫస్ట్ చెప్పేది ఇదే. ఎందుకంటే ఇంతకన్నా మహత్తరమైన విషయం నా జీవితంలో లేదు. ఫస్ట్ టైం స్వామిని చూడటం. అంతకుముందు నేను స్వామిని చూసాను. స్వామి 92లో శివం వచ్చినప్పుడు స్వామిని చూశాను. అయితే దీనికి కూడా చిన్న చరిత్ర ఉంది, దానికి వస్తా నేను. అయితే స్వామిని అలా చూస్తున్నప్పుడు స్వామి అందరూ ఆ తర్వాత రోజు దర్శనానికి వెళ్ళడం, స్వామి పిల్లలతో మాట్లాడుతున్నా నాకు అనిపిస్తుంది, స్వామి మీరు నాతో కూడా మాట్లాడాలి. అయితే నా నేపథ్యం మీకు చెప్పిన కదండి, తెలుగు మీడియం నుంచి వచ్చిన, లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న. ఈ నేపథ్యంలో నాకు 1.5 2 years మిస్ అయింది. సో నా బ్యాచ్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా నాకంతా చిన్నోళ్ళు, నేను వాళ్ళకన్నా వయసులో పెద్దోండి. అయితే ఒక కండిషన్ మనసులో అనుకున్నాను, స్వామి నువ్వు నాతో మాట్లాడాలి, కానీ నాతో మాట్లాడినప్పుడు నువ్వు నా ఏజ్ అడగకూడదు. ఎందుకంటే నాకు మొహమాటం. పక్కన ఉన్న స్టూడెంట్స్ అందరూ అనుకుంటారు వీడు మనకన్నా పెద్దోడు, మేబీ ఫెయిల్ అయ్యి వచ్చాడేమో అది ఇదని. స్వామి ఒకరోజు దర్శనంలో ఇలా మధ్యలోంచి వచ్చి నా దిక్కు చూసి, వేర్ ఆర్ యూ ఫ్రమ్? స్వామి కొల్లాపూర్. అంటే మా ఊరు స్వామికి తెలియదు అనుకొని నియరెస్ట్ సిటీ చెప్పిన, కొల్హాపూర్ అన్నాడు. కొల్హాపూర్ కాదు స్వామి, కొల్లాపూర్. విన్న తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఏమన్నారంటే పక్కన చిన్న ఊరు కదా. అంటే నా స్టేట్మెంట్ ఆయనకి చెప్పాను నేను, మీకు మా ఊరు తెలియదు అనుక మీకు కొల్లాపూర్ అని చెప్పినాను. ఆయన చెప్పిండు నీ పక్కనున్న చిన్న ఊరు అని నాకు తెలుసు అని చెప్పకనే చెప్పిండు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ యువర్ ఏజ్? స్వామి అది ఒక్కటి అడగొద్దన్నా మిమ్మల్ని. దెన్ స్వామికి చాలా దగ్గరికి వెళ్ళి చెవిలో చెప్పినట్టు చెప్పాను, ఎందుకంటే ఆ మొహమాటంతో. ఈ విషయం ఇది చాలా చిన్న విషయం, కానీ ఎందుకు చెప్తున్నా అంటే స్వామి తత్వంలోకి మనం ఎంటర్ అయ్యేటప్పుడు స్వామి ఒక బాహ్యమైన ఒక మూవింగ్ ఆబ్జెక్ట్లా కనిపిస్తారు. దగ్గర అయ్యే కొద్దీ ఆయన బాహ్యం కాదు, లోపల ఉన్నాడని మనందరినీ అంతర్ముఖులను చేస్తారు. లోపలికి ఈ పరిక్రమ ఏదైతే ఉంటుందో ప్రతి భక్తుడు, ప్రతి స్టూడెంటు అందరికీ ఇది ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. ఈ పరిక్రమనే తర్వాత సాధన అంటారని నాకు తెలిసింది. తర్వాత ఆ క్రమంలో స్వామిని చూసినప్పుడల్లా కొత్త కొత్త క్వశ్చన్స్ నాకు. నువ్వు షిరిడి అవతారం అన్నారు కదా, నువ్వు షిరిడి అవతారం అయితే ఇప్పుడు ఇట్లా ఎందుకున్నావు? నువ్వు షిరిడి అవతారం అని నాకు ఎట్లా తెలియాలి? ఇదంతా అంటే అమాయకత్వంతో వచ్చిన ప్రశ్నలు ఇవన్నీ, అహంకారంతో కాదు. అలా 2-3 రోజులు ప్రశ్నించగానే ఒక లెటర్ ఇవ్వగానే స్వామి కల్లో కనిపించడం నాకు. పాత గోడల మధ్యన షిరిడి అవతారంలో స్వామి నడుస్తూ లాస్ట్కి స్వామి పర్తి సాయి అయి కళ ఎండ్ అయ్యేది. తర్వాత స్వామి నువ్వు ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు, ఇలా ఎర్ర రోపు, ఈ జుట్టు ఏంటి, అలాగుండొచ్చు కదా. దెన్ ఐ హ్యావ్ ఎ డ్రీమ్. స్వామి కల్లో వచ్చి నాతో పాటు వైట్ అండ్ వైట్ వేసుకొని బస్సులో ప్రయాణిస్తున్నట్టు. అండ్ ఈవినింగ్ దర్శనకి వెళ్తే స్వామి చూసి నవ్వడం మళ్ళీ, అంటే ఆ సర్కిల్ కంప్లీషన్. దెన్ ఐ ఫెల్ట్ ఓకే, ఐ బీయింగ్ చేసింగ్ హిమ్. అంటే ఆయన ఫిజికల్గా పట్టుకోవాలి, అప్పటికి 7 దొరికితే ఆడు 10 నమస్కారం పట్టుకోవడం, చెయ్యన్న తాకడము, రోబునన్న ముట్టుకోవడం. ఎందుకంటే అదొక ఆనందం. అందులో ఏమొస్తుందో తెలియదు, ఎందుకు చేస్తున్నామో తెలియదు, కానీ ఆయన వస్తుంటే పట్టుకోవాలి. అక్కడి నుంచి స్లోగా అది లోపలికి అంతర్ముఖత అనేది ఒకటి స్టార్ట్ చేశారు స్వామి. అక్కడి నుంచే మన కష్టాలు మొదలవుతాయండి. ఎందుకంటే స్వామి 2 సార్లు మాట్లాడితే, ఒకసారి 3rd డే మనకు స్వామి దర్శనానికి వస్తుంటే మనకి ఏమనిపిస్తుంది అంటే స్వామి మన కొరకే వస్తున్నాడు, మిగతా వాళ్ళందరూ వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే అంత పరిపూర్ణ ప్రేమతత్వం కనుక అలాంటి ఫీలింగ్ ఇస్తుంది మనకు. నేను తప్ప స్వామికి ఎవరు లేరు, స్వామి తప్ప నాకెవరు లేరు, మా ఇద్దరి బంధం ఇది, మిగతా వాళ్ళందరూ ఏదో ఊరికే కూర్చున్నారు. ప్రతి ఒక్కరికి అట్లాగే అనిపిస్తుంది, నాకే కాదు. అక్కడ ఎవరెవరితో స్వామి ఇంటరాక్ట్ అయితే వాళ్ళందరికీ అదే అభిప్రాయం. ఆ తర్వాత స్వామి జనరల్ స్లోగా ఏం చేస్తారంటే మాట్లాడకపోవడం. వర్షాకాలం తర్వాత ఎండాకాలం, శీతాకాలం అన్నీ ఎక్స్ప్లోర్ చేయాల్సిందే కనుక మాటలు బంద్ చేసినప్పుడు ఈ అంతర్ముఖత ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే మన ఆర్తి, అయ్యా ఏం తప్పు చేసినాం, ఇక్కడ తప్పు చేసి ఉంటామా, అక్కడ తప్పు చేసి ఉంటామా, పొద్దున్న తొందర లేవలేదా, హాస్టల్లో ఏమైనా అల్లరి చేసామా, పక్కన నుండి ఏమైనా కష్టపెట్టామా, ఇవన్నీ స్వామి ఆలోచిస్తారో లేదో తెలియదు. మనకు మాత్రం ఇవన్నీ స్లోగా ఒక్కొక్క లూజ్ ఉన్న బోల్ట్లన్నీ టైట్ అవుతుంటాయి. అప్పుడు ఈ మనిషి బెటర్ మనిషి అయిపోతుంటుంది. అలాంటి జర్నీ నాకు పుట్టపర్తిలో అయిందండి. ఈ కళలు ఇవన్నీ వస్తున్నప్పుడు స్వామి మాట్లాడాలని ఆతృతున్నప్పుడు ఇదే జరిగేది. మధ్యలో వచ్చి స్వామి సడన్గా మాట్లాడి ఒక 2-3 రోజులు మాట్లాడి మళ్ళీ ఆ తర్వాత పక్కకు పెట్టి మళ్ళీ మాట్లాడి
ఈ జర్నీ ఒక సైకిల్ లాగా, ఒక అప్స్ అండ్ డౌన్స్ లాగా వెళ్తుంది. కాకపోతే నా లోపల మాత్రం ఆ ప్రశ్నలు మాత్రం అట్లాగే ఉండేవి. అయ్యా నువ్వు ఏంది, నువ్వు దేవుడివా, గురువువా, దైవానివా, ఇంకోట. ప్రతిసారి ఒకసారి దైవము అనుకుంటే ఆలోచిస్తే అరే రాముడు ఇట్లే ఉండేవాడు, కృష్ణుడు ఇట్లే ఉండి, ఈయన ఇట్లా లేడు. గురువు అనుకుంటే ఇప్పటి కాలంలో మనం చూసిన గురువులందరినీ పోల్చుకుంటే ఏ గురువును ఆయనతో సమంగా పెట్టలేము. మనం శంకరాచార్యుల వారి గురించి చదవచ్చు, రామకృష్ణ పరమహంస గురించి, వివేకానందుల వారి గురించి, రమణ మహర్షి, ఒక్కొక్కరి కోవ ఒకటి ఉండేది. కానీ ఈయన ఏం సాధన చేయడు, పొద్దున్నే వస్తాడు, వచ్చి అందరి కష్టాలు వింటాడు, పోతాడు. ప్లస్ ఆయన చూడంగానే ఒక రకమైన ఆనందము, ఇంకా దగ్గర కావాలని ఒక ఆర్తి, ఇవన్నీ వాట్ ఆర్ యూ? స్వామి ఒక్కొక్కటి అలా ప్రూవ్ చేస్తున్నట్టుగా. ఒకసారి నాకు నెక్స్ట్ ఇయర్ స్పోర్ట్స్ మీట్ అప్పుడు నాకు కాలుకి దెబ్బ తాకిందండి, నా ఎడమ కాలుకి బోన్కి తాకి. డాక్టర్ డిస్పెన్సరీ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పారు, ఇది చిన్న దెబ్బ కాదు, ఈ బోన్ సన్నగా అవుతుంది, చెన్నై కానీ హైదరాబాద్ కానీ మీరు ఇన్వెస్టిగేషన్స్ చేయాలి, రిపోర్ట్స్ తీసుకొని అక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవాలని చెప్పారు. ఒకరోజు స్వామి ఉన్నారు కదా అని చెప్పి దర్శనంలో కూర్చుంటే, స్వామి పుట్టపర్తిలో చదివిన వాళ్ళందరికీ తెలుసు కొన్ని స్ట్రాటజిక్ ప్లేస్లు ఉంటాయి, అక్కడ స్వామి మనల్ని తప్పించుకోలేరు. ఇలాంటి డోర్ దగ్గర, భజనాల్లోకి ఎంటర్ అయ్యే డోర్లో స్వామి మనల్ని తప్పించుకోరు. వర్స్ట్ కేసు మనం వినకుండా వెళ్తారు కానీ ముట్టుకోవచ్చు, ఏదో చేయొచ్చు. అట్లాంటి ప్లేస్లో కూర్చొని స్వామికి చెప్పారు. స్వామి చూస్తే నవ్వుతూ వచ్చారు థ్యాంక్ఫుల్లీ. స్వామి అంటే ఏమి, స్వామి కాలు నొప్పి. అవునా అని స్వామి ఏదో సలహా ఇచ్చినట్టు, ఏ కాలు అంటే చెప్పిన. అయితే ఒక పని చెయ్యి, హాస్టల్కి వెళ్ళిన తర్వాత కత్తి తీసుకో, ఆ కత్తితో నీ కాలు కోసి చిత్రావతిలో పడి. అందరూ నవ్విను, నేను కూడా నవ్విన. హాస్టల్కి రీచ్ అవుతుంటే, హాస్టల్ లోపలికి వెళ్తుంటే ఆ డిస్పెన్సరీలో ఎవరో ఉంటారు, మా కెమిస్ట్రీ సార్ ఉండేవారు. ఆయన వచ్చి దగ్గరికి వచ్చి, వాట్ మ్యాన్, స్వామి ఏమన్నారు నీతోని అని అడిగాను. అంటే సార్ స్వామి చెప్పినారు, జోక్ చేశాను సార్ అంటే. నేను అంత సీరియస్గా తీసుకోలేదు, దాంతో ఏదో అవుతుంది. కట్ చేసి చిత్రావతిలో ఏమన్నారు అంటే, అవునా స్వామి అలా చెప్తే తగ్గిపోద్ది, నువ్వు ఆయన ముందు రోజు నాకు హైదరాబాద్ చెన్నై రిపోర్ట్కి వెళ్ళమని, ఎక్కడికి వెళ్ళకు తగ్గిపోద్ది అలా. మనకు అది ఒక పెద్ద అవకాశం, అంటే స్వామిని ఇంకొంచెం తెలుసుకోవాలి. అయితే స్వామి చెప్పిండ్రు కదా తగ్గిపోతుందని, సార్ కూడా అన్నారు కదా అని చెప్పి మెడిసిన్స్ అవి వేసుకోవడం బంద్ చేసినాను. చూద్దాం ఏమవుతుందో. వర్స్ట్ కేసు కాలిపోతుంది అంటే. అప్పుడు ఆ చిన్నతనంలో తెంపు ఉండేది, ఇప్పుడైతే భయపడేవాడినేమో. ఎక్కువ తెలుసుకున్న తర్వాత భయస్థలం అవుతాం. అప్పుడు స్వామి మీద నమ్మకం, కొత్తగా స్వామి మాట్లాడుతున్నారు. ఆ తర్వాత అది ఎప్పుడు రాలేదండి, ఇప్పటిదాకా రాలేదు. ఆ తర్వాత నేను క్రికెట్ ఆడడము, స్పోర్ట్స్ మీట్లు అన్నీ చేసేవాడిని. ఆ ఒక్క మాటతో అది మళ్ళీ ఎప్పుడు రాలే. అంటే ఇక్కడ స్వామి శక్తిని ప్రూవ్ చేయడమో, లేకుంటే నాలో భక్తిని ప్రూవ్ చేయడమో నా ఇంటెన్షన్ కాదు. నాకు స్వామి ఎప్పుడైతే నేను లోపలికి వెళ్ళాలి స్వామి, నీకు దగ్గర కావాలని స్వామి అని అనుకుంటున్నానో, దానికి స్వామి సహకరించిన విధానాన్ని చూస్తుంటే ఈయన ఖచ్చితంగా గురువుకు మించినది. దైవమనాలా అది ఇప్పుడు ఆయన సర్వస్వం నాకు. కానీ అప్పట్లో ఆ చిన్నతనంలో ఈయన దైవుడే ఉండొచ్చు, కానీ ఈయనకు అన్నీ తెలుసు. నేను ఏది ఆలోచించినా ఆయనకు తెలుసు. ఒక రకమైన ఆనందం, ఒక భయం. ఎందుకంటే అన్ని ఆలోచనలు గొప్పగా ఉండవు కదండి. అయ్యా నీకు అవి కూడా తెలుసు, చెడు ఆలోచనలు కూడా వచ్చింటాయి, ఖచ్చితంగా నీకు తెలిసి ఉంటుంది నాకు భయం. ఇది స్వామితో నా అర్లీ ప్రయాణం. ఆ తర్వాత చాలా ఇన్సిడెంట్స్లో స్వామి నాకు హెల్ప్ చేయడం, అంటే నా సమస్యలు తీర్చడం అట్లాంటిది. ఒకసారి ఇట్లే స్వామి ఈ చనువు ఇస్తున్నప్పుడు స్వామి ఎక్కడున్నా నన్ను చూసి నవ్వుతూ వచ్చేవారు, మాట్లాడేవారు, పాద నమస్కారం తీసుకునేవాడిని. ఒకరోజు మా రూమ్లో ఒక అతను స్వామికి రోజెస్ ఇస్తారు అందరూ, అంటే హారతి ఇచ్చే ముందు రోజు ఇవ్వడం, లేకుంటే స్పీకర్స్ రోజెస్ ఇవ్వడము, బర్త్డే బాయ్స్ రోజెస్ ఇవ్వడం, ఇది ప్రాక్టీస్ ఉండేది అప్పట్లో. ఒక రోజు ఎక్స్ట్రా ఉంటే అబ్బాయి నాకు ఇచ్చి నువ్వు స్వామికి నీతో స్వామి మాట్లాడుతున్నారు కదా అని. మీకు వరండా ఇట్లాగే ఉంటుంది, పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఇప్పుడైతే మహాసమాధి ఉందో దాని వెనక ఉన్న వరండా ఇలాగే ఉంటుంది. అటు ఇంటర్వ్యూ రూమ్ ఉంటుంది. స్వామి ఇలా వచ్చి ఇలా వస్తుంటే స్వామికి ఇలా రోజు చూపించాను. స్వామి సెట్ లైక్ దిస్, అంటే స్వామి చెప్పింది అని వెయిట్ చేయండి. కానీ నేనున్న ఎమోషన్కి స్వామి పిలిచారని పరిగెత్తుకుంటూ వెళ్ళా. స్వామి ఉగ్ర నరసింహుడు అయిపోయినట్టుగా చాలా గట్టిగా వచ్చారు, గో బ్యాక్ సిట్ దేర్. సో నేను ఊహించలేదు. సో నేను ఏడుస్తూ ఇట్లా మూలకు కూర్చున్నా. విఐపీస్ చెప్తున్నారు స్వామి, డిసిప్లిన్ వెరీ ఇంపార్టెంట్, బాయ్స్ షుడ్ నాట్ బిహేవ్ లైక్ దిస్, గుడ్ బాయ్స్ బట్ డిసిప్లిన్ ఈజ్ ఇంపార్టెంట్.
అలా అని నేను ఆ లోపలికి కూర్చుంటే ఆ లైన్ కట్ చేసుకుని లోపల దాకా వచ్చారు స్వామి వచ్చి, ఇప్పుడు ఇవ్వు అంటే వాళ్ళందరికీ ఆయన సంభాషణ అయిపోయిన తర్వాత నాకు కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉన్నా. నా దగ్గరకు వచ్చి ఈరోజు ఇవ్వు అన్నారు. ఆ మూర్ఖత్వంలో నేను ఇవ్వదలుచుకోలేదు స్వామి, నన్ను తిట్టినావు కదా నువ్వు, నేను ఎందుకు ఇస్తాను. అట్లాగే ఆయన వైపు చూడకుండా కిందకు చూస్తూ అట్లాగే కూర్చున్నా. నేను ఇవ్వను. ఈజ్ రిక్వెస్టింగ్. దేవుడు వచ్చి అడుగుతున్నాడు, ఒకసారి రోజు ఇరా, నేను ఇయ్యనని నేను. సో అది కొంతసేపు అయిన తర్వాత చెప్పారు, నీ వైఫ్కి ఇచ్చేసే ఇది తీసుకుపోయి అది ఇది అని చెప్పి నేను ఇచ్చాను, తీసుకున్నాను. స్వామి వెళ్ళిపోయాను. ఈ ఇన్సిడెంట్ మీకు చెప్పడం ఎందుకంటే దీంట్లో పెద్ద మిరాకిల్ అనుభవము పైనుంచి ఏదో పడినది కాదు. పొద్దున్నుంచి ప్రపంచం మొత్తాన్ని, సృష్టిని మొత్తాన్ని సొబగులు అందిస్తూ సృష్టి మొత్తాన్ని చూస్తున్న సాక్షాత్తు పరమాత్ముడు నా దగ్గరకు వచ్చి నేను ఏడుస్తున్నానని 2 నిమిషాలు స్పెండ్ చేసి చేయాల్సిన అవసరం ఏముంది అంటే, స్వామి తత్వంలో స్వామి మన వైపు రావడం మొదలెడితే, ఆయన చెప్పారు కదా, మీరు ఒక స్టెప్ తీసుకుంటే నేను 100 కాదు 1,00,000 స్టెప్పులు తీసుకుంటారు. అక్కడ నేను చూసిన మూర్ఖత్వానికి స్వామి ఒక్క మాట ఆ వార్డెన్ని పిలిచి హాస్టల్ నుంచి బయటపడేయండి అంటే చరిత్రలో మిగిలిపోయాడు నేను. కానీ అది చేయకుండా స్వామి మళ్ళీ నా దగ్గరికి వచ్చి, స్వామి 1000 తల్లుల ప్రేమ 1,00,000 తల్లుల ప్రేమ అనుకుంటాం కదండి, ఇది పరిపూర్ణమైన ఏమంటారు ప్రదర్శన. చాలామందికి ప్రదర్శన, నాకు మాత్రం అది కన్విక్షన్. అంటే స్వామి అయ్యా ఈ చిన్న తప్పు కానీ పెద్ద తప్పు కానీ స్వామి నన్ను వదిలిపెట్టాడనే నమ్మకం కలిగించే సందేశం అది. సో అక్కడి నుంచి నా స్వామికి ఇవన్నీ స్వామి ప్రాబబ్లీ ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల మనల్ని దగ్గర చేస్తున్నారేమో, అంటే మనం దైవం వైపు ఇంకా దగ్గరగా పరిగెత్తుకుంటూ వెళ్ళే పరిస్థితులను తీసుకొస్తాడేమో. అలా జరుగుతున్న క్రమంలో మా నాన్నగారికి అప్పట్లో ఎండోకార్డైటిస్, హార్ట్ మీద గ్రోత్తో సమస్య వచ్చిందండి. అప్పుడు స్వామితో మాట్లాడాలని మళ్ళీ తప్పనన్నారు. స్వామికి ఎట్లయినా చెప్పాలా ఇట్లా అయిందని. స్వామి ససేమిరా నా వైపు చూడరు, ఇట్లా నలుగురిలో కూర్చుంటే నలుగురితో మాట్లాడి మధ్యలో నన్ను చూడనట్టు, నేను ఒక్కడిని మనిషిని కానట్టు వెళ్ళిపోవడం. ఇది ఒక వారం రోజులు నడిచింది. ఒకరోజు నైట్ మాకు స్టడీ రూమ్స్ అనేవి ఉండేవి హాస్టల్లో. స్టడీ రూమ్లో కూర్చొని పెద్ద లెటర్ రాశారు. అంటే ఆ లెటర్లు ఎట్లుంటే తెలుసు కదా, భావోద్వేగం. అంటే నేనేదో ఐఎమ్ బ్లెస్సింగ్ టు మ్యాన్ కైండ్, నేను వచ్చి నన్ను పట్టించుకుంటలేవు నన్ను అంటూ అదే భావం. ఎండ్ ఆఫ్ ది డే స్వామి అది చేసినా ఇది చేసినా, నేను ఇంత మంచిగా ఉన్నా, ఇది ఫాలో చేసినా అది ఫాలో చేసినా, నువ్వు నన్ను పట్టించుకుంటలేవు, మా నాన్నకు ఆరోగ్యం బాగాలేదు, నేను ఎవరికి చెప్పుకోవాలి, చెప్తావు నువ్వు అన్ని బాధలు తీరుస్తా అంటావు, అన్నీ నువ్వు చూసుకుంటా అంటావు. నెక్స్ట్ డే దర్శనంలో వస్తే నేను నా పక్కన ఇంకో అబ్బాయి కూర్చున్నాడు. స్వామి వచ్చి దర్శన లైన్లో వచ్చి పక్క అబ్బాయితో మాట్లాడుతున్నాడు. ఏమీ నమ్మకం లేదా, ప్రతిదానికి సందేహమేనా, స్వామి చూసుకుంటారని తెలియదా, ఇట్లాగా కొన్ని సెకండ్స్ పాటు చాలా గట్టిగా వాయించానండి ఆయన. అలా వెళ్ళిపోయాను. స్వామి వెళ్ళిపోయాక పక్కన అడిగిన, వాట్ హ్యాపన్ బ్రదర్, ఏమైంది? వాడు నా వైపు అమాయకంగా చూసి తెలుగు లేదు అన్నాడు. దెన్ ఐ అండర్స్టూడ్, ఈ తిట్లన్నీ నేను వాడికి కాదు, నాతో మాట్లాడడం ఇష్టం లేక అట్ ద సేమ్ టైం నేను పడుతున్న బాధను తీర్చడానికి నన్ను తిట్టిపోయినవి. ఇది మన స్వామి. అయితే ఆ తర్వాత ప్రతిసారి కూడా స్వామి ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగినాయండి. అయితే నేను ఎప్పుడైతే పుట్టపర్తికి వెళ్ళానో చదువుకోవడానికి 1993లో నాకు కళ్ళలో స్వామి కనిపించి రమ్మన్నారని చెప్పే కదా, నా దృష్టిలో అది నా మొదటి మెట్టు స్వామి వైపు వెళ్ళడానికి. అయితే అది ఆ క్రమాన్ని మొత్తాన్ని ఊహించుకుంటూ ఉంటే, నేను ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు బైపీసీలో నాకు 68%, నేను బైపీసీ తీసుకున్న 68% పర్సెంటేజ్ వచ్చింది. దాంట్లో 2 సబ్జెక్ట్స్ మాత్రం నేను ఇంప్రూవ్మెంట్ రాశాను. ఒకటి ఇంగ్లీషు, రెండవది బాటనీ. బాటనీలో నాకు ఇంప్రూవ్మెంట్ వల్ల 50% కన్నా హయ్యర్ మార్క్స్ వచ్చినాయి. ఇంగ్లీష్లో 70%, 75% దాటాయి. అది ఎందుకు రాసినావో నాకు తెలియదు. తర్వాత హాస్టల్లో మావన్నీ ఇలా డార్మెటరీస్ లాగా ఉంటాయండి, 10-15 మంది. సో అందరం స్వామి దగ్గరికి వచ్చిన విధానం మాట్లాడుకోవడము, ఇది జరిగిందా అది జరిగిందా. దాంట్లో కొంతమంది ఒక అబ్బాయి నా పక్కన ఉండే అబ్బాయి తమిళనాడు చెన్నై నుంచి వచ్చాడు. ఆ అబ్బాయి చెప్తున్నాడు, నేను మా ఫ్రెండ్ రాసాము, వాడు నాకన్నా బ్రిలియంట్, కానీ వాడిది రిజెక్ట్ అయింది. ఎందుకు అంటే వాడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో ఎలెక్టివ్స్లో అంటే మెయిన్ సబ్జెక్ట్స్లో ఒక దాంట్లో 50% కన్నా తక్కువ వచ్చింది, ఇంగ్లీష్లో 70% కన్నా. అది క్రైటీరియా. నాకు అప్పటికి తెలియదు, నేను ఎందుకంటే ఒక గుడ్డిలో మెల్లలాగా వెళ్ళినందుకు నాకేమి ఆ వ్యవస్థ తెలియదు. నాకు అప్పుడు ఏమైందంటే, స్వామి నన్ను కలలో 1993
ఎంట్రన్స్ ఎగ్జామ్ ముందు కనిపించినా స్వామిని ఆయన పాదాల దగ్గర తీసుకెళ్ళాలని డిసైడ్ చేసింది ప్రాబబ్లీ నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు. ఎందుకంటే నేను ఆ ఇంప్రూవ్మెంట్ రాయకుండా ఎలిజిబిలిటీ లేకుంటే అప్పుడే ఫెయిల్ అయ్యేవాడిని. ఇది నా ఆలోచన. సో స్వామికి నేను లెటర్ రాశాను. స్వామి 93లో కల్లో కనిపించినప్పటి నుంచి మీకు తెలుసు. అంతకుముందు 1992లో శివంలో మిమ్మల్ని చూశాను, దర్శనం అయింది అది ఇది. స్వామి చెప్పినారు అప్పుడు కాదు అంతకన్నా ముందే అన్నారు. సో నేను మా మదర్ని వెళ్ళి అడిగా. స్వామి అంటున్నారు నేను ఇప్పటి నుంచి జాయిన్ అయ్యి సెలవులో వెళ్ళినప్పుడు అడిగిన అమ్మను. స్వామి అంటున్నారు అంతకుముందు నుంచే తెలుసు అంటున్నారు. అంటే చాలాసార్లు వెళ్ళినాం రా పుట్టపర్తి మనము. ప్లస్ చిన్నగా ఉన్నప్పుడు నేను పుట్టిన అప్పుడే నాగర్ కర్నూలుకు స్వామి వచ్చారు. అప్పుడు నాకు ఒక వేగ్ ఐడియా ఏంటంటే ఇట్లా పాత పక్కన అమ్మ కూర్చున్నది. ఆమె చెప్పింది ఏమనంటే ఈయన వచ్చే ఆయన దేవుడు, ఈయన పాదాలు పట్టుకోవడం చాలా కష్టం. నేను ఇలా దూకి ఆయన పాదాలు పట్టుకున్నట్టు నాకు ఆ చిన్న వయసులో జరిగింది గుర్తుండే అవకాశం లేదు. బట్ నాకు మాత్రం అది ఒక స్ట్రాంగ్ మెమరీ ఇప్పటికి కూడా ఉంటుంది. అది ఆ మెమరీ కీప్స్ హాంటింగ్ మీ. అయితే అనుకున్నా ఓకే స్వామి చెప్పినట్టు 1979లో అయి ఉంటుందని చెప్పి మళ్ళీ ఒక లెటర్ రాసా. స్వామి 1979 నుంచి మనం తెలుసు. దాని స్వామి ఒకరోజు ఇట్లాగే ఉపన్యాసంలో ముందు కూర్చుంటుంటే అది చెప్పి మీరందరూ నాకు ఇప్పుడు అప్పుడు తెలిసిన వాళ్ళు కాదు అని నా వైపు చూసి జన్మజన్మల బంధం అంటే నేనేమనుకున్నది 93లో నేను ఒక్కసారి స్వామి గురించి ఏడవంగానే స్వామి జాలి పడి నన్ను తీసుకున్నారు అని. మనందరం ఇక్కడ కూర్చున్నప్పుడు మనం ఏమనుకుంటాం, మన పక్కింటి వాళ్ళు స్వామి గురించి చెప్పిండ్రు, ఎదురింటి వాళ్ళు స్వామి గురించి చెప్పిండ్రు, ఆ విధంగా వచ్చాం ఈ విధంగా వచ్చాం. నాకు అక్కడ అర్థమైంది ఏంటంటే ఇక్కడ మన సెలెక్షన్ కాదు ఆయన సెలెక్షన్. ఇందులో కూర్చోగలిగిన వాళ్ళు ఎవరు అనేది ఆయన సెలెక్షన్. ఈరోజు రాగలిగిన వాళ్ళు, లేకుంటే భజన చేయగలిగిన వాళ్ళు, వేదం పాఠాలు చదవగలిగిన వాళ్ళు, మనం అనుకుంటాం మనం చేయగలిగినామని. ఇది మొత్తం ఆయన టిక్ బాక్సే. ఒకసారి క్లోజ్ గ్రూప్ స్టూడెంట్స్ డిస్కషన్లో స్వామి చెప్పారు, అరే మీరు ఇవన్నీ మిరాకిల్స్ అనుకుంటారు, స్వామి అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు. బిగ్గెస్ట్ మిరాకిల్ నేను చేస్తున్నది ఏంటో తెలుసా? ఇక్కడికి అందరూ రాకుండా చూడడం. ఎందుకంటే ఇక్కడ ప్లేస్ సరిపోదు. ఇక్కడికి ఎవడెవడు రావాలని చూసుకో, అది పెద్ద మిరాకిల్ నేను చేస్తున్నది. సో అలాంటి లిస్టులో, అలాంటి సెలక్షన్ లిస్టులో మనందరం ఉండడం మన అదృష్టం అండి. సో మా ఊరి నేపథ్యం చెప్పా కదండి, మా పల్లెటూరు. నాన్నగారు వ్యవసాయం చేసేవాళ్ళు, అమ్మ హోమ్ మేకరు. మా ఊరు ఒక విషయానికి ప్రసిద్ధి. అదేంటంటే బ్లాక్ మ్యాజిక్, చేతబడులు చేసేవాళ్ళు. అయితే మా ఇంటి చుట్టూ కూడా చాలాసార్లు నిమ్మకాయలు వేయడము, పసుపు కుంకుమలు చేయడం ఇలాంటి జరిగేవి. ఎవరైనా నిజంగా ప్రయత్నించి ఉండొచ్చు, లేకుంటే అది మమ్మల్ని భయపెట్టడానికి ఎవరైనా చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఊళ్ళలో రాజకీయ పార్టీలు ఉంటాయి, పొలాల దగ్గర పంచాయతీలు ఉంటాయి, వాటెవర్. అది చూసి మా అమ్మకు చాలా భయం వేసేది. మా అమ్మకు భయం వేస్తూ ఒకసారి మా ఇంటికి ఒక అమృతరావు గారని మా చుట్టమే మా ఇంటికి వచ్చారు. ఆయన కొంచెం జ్యోతిష్యం అది చెప్పేవాడు, ఆయుర్వేదిక్ డాక్టర్. అయితే ఆయన ఊరికి ఎందుకు వచ్చారంటే మా పక్క ఊళ్ళో ఒక గట్టు ఉంది, దాని మీద అన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయని ఒక ప్రతీక. సో ఆయన అక్కడ ఆ ప్లాంట్స్, ఆ మొక్కలు తీసుకోవడానికి వచ్చారు. వచ్చి ఆ రోజు మా ఇంటికి వచ్చి పడుకుంటే మా అమ్మ అడిగిందంట ఆయన్ని, అయ్యా ఇలా జరుగుతుంది, పసుపు కుంకుమలు వేస్తున్నారు, నిమ్మకాయలు పిండి వేస్తున్నారు, భయం వేస్తుంది అంటే ఆయన అన్నారు, సరే అమ్మ ఇప్పుడు అలసిపోయినా నేను పొద్దున్నే దీని గురించి మాట్లాడదామని. ఆయన పడుకున్నారు. పొద్దున లేచి ఆయన పూజ అది చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరే ముందు మా అమ్మ మళ్ళీ అడిగింది, అయ్యా నిన్న ఒక విషయం చెప్పినా కదా మీకు, మాకు భయం వేస్తుంది, చేతబడిలో ఇన్ని ఊళ్ళో చాలా ప్రసిద్ధి, ఇట్లా జరుగుతున్నాయి. ఆయన, అమ్మ మీరెందుకు భయపడుతున్నారు, నేను రాత్రి మీ హాల్లో పడుకున్నారు ఆయన, మీ ఇంట్లో పడుకున్నా కదమ్మా, రాత్రంతా మీ సత్యసాయి బాబా హాల్లో అటు ఇటు ఇటు అటు నడుస్తున్నారమ్మా అని. నేను ఏదైతే 1993లో నాకు స్వామి చేయూతనిచ్చి నా జీవితాన్ని మార్చారనుకున్నా, అంతకుముందు 1979లో స్వామి చూశారనుకున్నా, మా అమ్మ వాళ్ళు ఎప్పుడోసారి పుట్టపర్తికి రావడం, వాళ్ళకి ఇంటర్వ్యూలు దొరకలేదు, స్వామితో అంత సాన్నిధ్యం దొరకలేదు. కాకపోతే వాళ్ళకున్న నమ్మకం వల్ల స్వామి అక్కడ ప్రొటెక్ట్ చేస్తున్నారు. అంటే మనం ప్రతిసారి స్వామి ఇక్కడి నుంచి తెలుసు, ఇంతవరకు తెలుసు అనుకున్నప్పుడల్లా మీకు తెలిసింది కొంచెమేనా, మీకు తెలిసింది చాలా స్వల్పమని స్వామి ప్రతిసారి ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. సో ఇలా జరుగుతుంది. నేను 2001లో పుట్టపర్తిలో ఎంబీఏ అయిపోయిందండి. నేను బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంబీఏ చేశాను. అయితే అది కూడా ఎంఎస్సీ తర్వాత నేను 1 year ఏషియన్ పెయింట్స్ అనే కంపెనీలో జాబ్ చేసి మళ్ళీ ఎంబీఏకి వెళ్ళా. అది కూడా ఎలా జరిగిందంటే, నేను స్వామి ప్రతిసారి లెటర్ రాసి ఇచ్చేవాడిని, స్వామికి చెప్పేవాడిని, స్వామి నాకు
75th బర్త్డేలో మీ దగ్గర ఉండాలని. ఎందుకంటే 75th బర్త్డే గురించి అప్పుడు చాలామంది పుట్టపర్తిలో చాలా గొప్పగా మాట్లాడేవాడు. అంటే అలాంటి మహత్తరమైన సన్నివేశాన్ని, మహత్తరమైన సందర్భాన్ని మిస్ కాకూడదనే ఒక ఆలోచనతో స్వామి 75th బర్త్డేకి ఉండాలి స్వామి. అండ్ నేను ఇంతకుముందు చెప్పాను కదండి, నేను పుట్టపర్తికి పంపిస్తారని చెప్పి తెలుగు సెకండ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నట్టే, నేను డిగ్రీ అయిపోయిన తర్వాత నేను బయోసైన్స్ అయినా తీసుకోవాలి, కెమిస్ట్రీ అయినా తీసుకోవాలి. కెమిస్ట్రీ వాళ్ళందరూ పుట్టపర్తిలో ఉంటారు, బయోసైన్స్ వాళ్ళు బృందావన్ తీసుకెళ్తారంటే నాకు రాసి కెమిస్ట్రీ తీసుకున్నాను. ఆ తర్వాత నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన, కానీ ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసినా కూడా కెమిస్ట్రీలో నాకు పట్టు లేకుండే. సో అప్పటి నుంచి మళ్ళీ ఒక బాధ, ఎంఎస్సీతో నేను ఏం చేయగలను. ఏషియన్ పెయింట్లో జాబ్ చేసిన, అక్కడికి వెళ్ళి ఆ ప్రొడక్షన్లో ఉండడం వల్ల కొంత అలర్జీస్ వల్ల నాకు ఆరోగ్యం దెబ్బతినడం, ఆ జాబ్ మధ్యలో రిజైన్ చేసి ఒక కాలేజ్లో, మహబూబ్ నగర్లో ఒక కాలేజ్లో నన్ను నేను సపోర్ట్ చేసుకోవడానికి మహబూబ్ నగర్లో ఒక కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయ్యాను. వాళ్ళ దృష్టిలో పుట్టపర్తిలో చదివచ్చిన అబ్బాయి కదా, వీడు చాలా గొప్పోడు ఉంటాడని ఆ కాలేజీలో అన్నింటికన్నా కష్టమైన బ్యాచ్ నాకు అంటగట్టారు. దాంట్లో 50 మంది అమ్మాయిలు. అంటే ఒక చిన్న గ్రూప్ అబ్బాయిలతో మాట్లాడాలంటే వాళ్ళకి ఉపన్యాసాలు వింటేనే భయం నాకు. అట్లాంటిది 50 మంది అమ్మాయిలు ఎలైట్ బ్యాచ్ అది. దాంట్లో వాళ్ళకు నేను 4 నెలలు కెమిస్ట్రీ చెప్పాను. అంటే స్వామిని నేను ఏమడిగా 75th బర్త్డే దానికని ఎంఎస్సీ తర్వాత ఒక 1 year బయటకు పంపించాను. నెక్స్ట్ ఏమడిగా ఎంబీఏ చేస్తే స్వామి. నెక్స్ట్ నేను మళ్ళీ ఎంట్రన్స్ రాస్తే ఎంబీఏ ఇచ్చారు. నేను అడిగిన ఈ 2, కానీ మధ్యలో ఇంకొక తెలియని కార్యక్రమం కూడా చేసింది ఆయన. ఏంటంటే మీ అందరికీ తెలుసు ఎంబీఏ అంటే మన వాక్పటిమ ఉండాలి, వాక్చాతుర్యం ఉండాలి, ఒక 10 మందిలో ఒక ప్రజెంటేషన్ ఇచ్చే శక్తి ఉండాలి. అవన్నీ ఏమీ లేవు నాకు అప్పటిదాకా. స్వామి నేను ఉత్తగా ఎంబీఏ అడిగితే నన్ను ఎంబీఏకి ప్రిపేర్ చేసి మరి, అంటే మాట్లాడగలిగే శక్తి ఇచ్చి, ఎలాంటి గ్యాదరింగ్ అయినా ఇలాంటి గ్యాదరింగ్లో 15 నిమిషాలు గంట మాట్లాడే శక్తి నాకు ఇచ్చి ఎంబీఏ సీట్ ఇచ్చి బయటికి పంపించారు. ప్రతిసారి స్వామిని ఏది అడిగినా కూడా ఇలాగే జరిగింది కూడా. ఇది ఇంకో తార్కాణం ఏంటంటే, స్వామి పుట్టపర్తిలో ఉపన్యాసం ఇచ్చేటప్పుడు పద్యాలు పాడేవాడు. ఎస్పెషల్లీ ఒక భజన కృష్ణుడి మీద పాడేవాడు, వేణుగానం మీద. వేదసారమంత తీసి వేణువందు ననగబో, అది విన్నప్పుడల్లా నాకు కళ్ళలో నీళ్ళు వచ్చాయి. అంటే నాకు ఎందుకో ఒక ఫీలింగ్ ఏంటంటే, వేణుగానం గురించి ఇంత పర్ఫెక్ట్గా చెప్పేటోడు ఒక్కడే ఉండాలి. ఎవరై ఉండొచ్చు? స్వామి కాదండి, కృష్ణుడే ఉండొచ్చు. ఎందుకంటే వేణుగానం ఊదిందే ఆయన కదా. ఈవెన్ గోపికలు గోవులు కూడా అంత పర్ఫెక్ట్గా చెప్పలేము. అప్పుడు అనిపించి సాక్షాత్, ఎందుకంటే మీరు ఎప్పుడైనా వినండి, ప్లే చేసుకుని యూట్యూబ్లో ప్లే చేసుకుని వినొచ్చు. అందులో నిజంగా వేణుగానము, ఆ మాధుర్యము, ఆ మధురత్వము, ఒక సమ్మోహనకరమైన పద్యం అది వింటున్నప్పుడల్లా అనిపించి స్వామి ఇంత మంచిగా ఎలా రాస్తారో మనం కూడా ఎప్పుడైనా రాయాలని. ఆ భావన ఏదైతే ఉందో, మేము ఎప్పుడైతే మంచాలకట్ట అభయాంజనేయ స్వామి గుడిని పునర్నిర్మాణం చేస్తున్నామో ఈ పద్యాలు రాసే అవకాశం స్వామి ఇచ్చారు. ఆ పద్యాలు రాసే అవకాశం కాస్త స్వామి మీద పాటలు రాసే అవకాశంగా మారింది తర్వాత. నేను అనుకుంటే స్వామిని మనం ఏది అడిగినా, ఏ రూపున కొలచిన, ఏ నోములు నోచిన, ఏ పేరున తలచిన, తలపు చాలు నినుగన. ఎట్లా కొలిచినా లాస్ట్కి మనకు కావాల్సింది ఆయన మీద ఒక తలపు. అయ్యా నువ్వు ఉన్నావు ప్రతి దగ్గర అని, ప్రతి కార్యక్రమంలో, ప్రతి విషయంలో నువ్వే ఉన్నావు అనుకుంటూ ఆయనను బుర్రలో పెట్టుకుంటే, హృదయంలో పెట్టుకుంటే అన్నీ ఆయనే చేస్తారు. ఇది మాత్రం మనం చేయాలి. అది స్వామి చేస్తుంది. నేను రాయడం ఏంటి, నేను జీవితంలో ఎప్పుడు రాయలేదండి. నేను కవిని అయింది 2023లో, 22-23లో. అంటే టూ లేట్ ఫర్ సమ్వన్ టు బికమ్ ఏ పోయట్ ఆర్ ఇట్స్ లైక్ సచిన్ టెండూల్కర్ విన్నింగ్ వరల్డ్ కప్ అట్ 98 years. పాసిబుల్ కాదు కదండి, కానీ స్వామి దగ్గర అవన్నీ పాసిబుల్ అవుతుంటాయి. అయితే ఈ నేపథ్యంలో ఇవన్నీ మీకు ఇప్పటిదాకా చెప్పినాయని కూడా స్వామి పాదపద్మాల దగ్గర ఉన్నప్పుడు జరిగినాయి కదా. ఆ తర్వాత నేను చెప్పిన 2001లో నేను పాస్ అవుట్ అయ్యి స్వామికి చెప్పే, స్వామి వెళ్తున్నాను స్వామి అంటే, స్వామి ఆశీర్వదించి పంపించారు నన్ను. వచ్చిన తర్వాత కొత్తగా హాస్టల్లోంచి బయటకు వచ్చినప్పుడు మాయ అనేది చాలా ప్రస్ఫుటంగా మనల్ని పట్టుకుంటుందండి. ఎందుకంటే ఒక డిసిప్లిన్ లైఫ్ నుంచి మనల్ని ఎవ్వరూ అడగని స్థితి, నువ్వు ఏం చేసినా నడుస్తుంది, నువ్వు ఏమైనా చేయొచ్చు అనే స్థితిలో, అది కూడా ఫ్యామిలీలో పేరెంట్స్ దగ్గర ఉండకపోవడం వల్ల చాలా స్వామిని మర్చిపోయేంత మాయ మనల్ని ఆవహిస్తుంది. అలాంటి జరిగింది నాకు. తర్వాత ప్రతిసారి అది జరిగినప్పుడల్లా ఎక్కడో దగ్గర మళ్ళీ స్వామి నేనున్నా నీ ఎంబడి అని నాకు ప్రూవ్ చేయడం. ఎందుకంటే నేను మరీ దారి తప్పకుండా, నేను హైదరాబాద్కి వచ్చి
ఇక్కడ ఒక ఇల్లు కొనుక్కుందామని ఎతుక్కుతున్నప్పుడు స్వామిని ప్రే చేస్తుంటే, స్వామి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, నాకు ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నా హైదరాబాద్లో, నువ్వేం పలుకుతలేవు అంటే నా దానికి మనకి ఏంటంటే స్వామి కల్లో వచ్చి చెప్పాలా నీకు ఇల్లు ఉంటుంది పోయి కొనుక్కో, స్వామి కల్లో వచ్చి అది టేకెన్ ఫర్ గ్రాంటెడ్. ఎందుకంటే చాలా ఈజీలీ అవైలబుల్ గాడ్ కదా, పిలవంగానే పలికే దైవం. సో ఏం చెప్తలేవు కదా స్వామి ఎట్లా అని. అయితే మేము ఒక లాస్ట్కు మా కజిన్ ఒకరు చూపిస్తే ఒక ఇల్లు ఫైనలైజ్ చేసినాము. అది జిల్లలగూడ అని ఇక్కడే దగ్గరలో, జిల్లలగూడలో మిథిలా నగర్ అని పక్కన ఉంది, ఆ కాలనీ పక్కన. అయితే నాకు ఒక బాధ ఉండేది, అయ్యా నేను ఇల్లు కొంటున్నా నువ్వేం పలుకుతలేవు, ఏదో ఒకటి చెప్పాలి కదా. ఇల్లు అగ్రిమెంట్ అయ్యేటప్పుడు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఉంటుంది కదండి, టోకెన్ అడ్వాన్స్ ఇచ్చినప్పుడు దాంట్లో అడ్రస్ అప్పుడు ఫస్ట్ టైం చూసినామండి. దాంట్లో రిటర్న్ ప్లాట్ నెంబర్ 5, రోడ్ నెంబర్ 4, శ్రీ సత్య సాయి నగర్. అది ఎప్పటిదాకా ఎప్పుడు లేదు. అంటే స్వామి మీద నమ్మకం వేసి అయ్యా నువ్వే అన్ని చేయాలి అంటే ఆయన కనిపించినా కనిపించకుండా చేస్తారు. అది మన నమ్మకము. ఆ తర్వాత ఆ ఇంట్లోనే మేము మొన్నటిదాకా ఉన్నాం. రీసెంట్లీ వీ మూవ్డ్ అవుట్ ఆఫ్ దట్ ప్లేస్. 2015లో మా నాన్నగారు చనిపోయారు. అది కూడా నా జీవితంలో అంతకుముందు 2011లో ఎప్పుడైతే స్వామి మహాసమాధి అంటే యజుర్ మందిర్ వదిలేసి హృదయ మందిరాల్లోకి వచ్చిన సంవత్సరం మనందరికీ చాలా పెయిన్ఫుల్. అయితే 2011లో నాకు ఇంకో ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే అప్పుడు అందరూ డిబేట్ చేసేవారు, స్వామి క్రిటికల్గా ఉన్నారంట హాస్పిటల్లో, ఎలా ఉంది, కొంతమంది స్వామికి ఇదైంది అదైంది ఇవన్నీ చెప్పడము. ఒకరోజు లేట్ నైట్ నేను వచ్చి పడుకుంటే అక్కడ డిస్కషన్ అయింది. మధ్యలో దారిలో ఒక డిస్కషన్ ఏమైందంటే, మీరు స్వామి స్టూడెంట్ కదా మీకు తెలుసా, నేను చెప్పింది ఏంటంటే నాకు లోపల జరుగుతున్నది ఏది తెలీదు, కానీ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ స్వామీస్ డెసిషన్. స్వామి దేహంతో పాటు దర్శనం ఇవ్వాలంటే ఇస్తారు, స్వామి వద్దనుకుంటే వెళ్ళిపోతారు. కానీ నా ప్రార్థన ఏంటంటే స్వామి మీరు ఉండాలి మా మధ్య. అలా చేరి పడుకున్నా. నైట్ నాకు ఒక ఫేస్ రెడ్ రోబ్లో, బట్ ఒక ఫేస్ మాత్రం వేరుగా ఉంది, కల్లో కనిపించిందండి. ఉలిక్కిపడి లేచిన, చెమటలు వచ్చినాయి, భయం వేసింది. లేచి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒక పెద్ద రూమర్ వచ్చింది, స్వామి దేహాన్ని వదిలేసినారని. ఆ రోజు ఇంట్లో భజన చేస్తుంటే స్వామి నాకు అప్పట్లో ఒక ఉంగరం ఇచ్చారు, ఆస్తమా ఉందని చెప్పి అది క్యూర్ అవుతుందని. భజన చేస్తుంటే ఆ ఉంగరం నుంచి 2 రాళ్ళు బయటికి పడిపోయినాయి. మేము అనుకున్నాం ఏదో జరుగుతుందని ఇమీడియట్గా పుట్టపర్తికి వెళ్ళిపోయినాం. ఆ తర్వాత న్యూస్ వచ్చి, అప్పుడే న్యూస్ వెళ్ళే ముందే న్యూస్ వచ్చేసింది, ఇట్లా స్వామి డిక్లేర్ చేసిండ్రు. అక్కడికి వెళ్ళి అక్కడ స్వామి సాయి కుల్వంత్ హాల్లో స్వామిని ఇలా పడుకుని పెట్టినారు కదండి. నేను ఏదైతే కొన్ని రోజుల కింద చూసి ఉలిక్కిపడి లేచినో ఆ ఫేస్ అక్కడ ఉంది. నేనేమో స్వామిని ప్రార్థిస్తున్నా, స్వామి ఈ బాధ తట్టుకోలేకపోతున్నాం, ఏంటి క్లారిటీ. స్వామి ఆయన దేహం వదిలిన తర్వాత ఆ దేహం ఎట్లా ఉంటుంది అనేది ఆయనకు తెలుసు. అన్ని రోజులు పడని భజన చేస్తుంటే ఆ రింగ్స్ పడడం, రింగ్లోంచి స్టోన్స్ పడడము. అంటే స్వామి మనం ఇక్కడ నేను అప్పుడు చేసింది ఏం లేదు, రుద్రాభిషేకాలు చేయలేదు, అష్టాదిగ్బంధనాలు చేయలేదు. నేను ఆలోచించిందంతా ఒక్కటే, ఏంటంటే స్వామి బాధ అవుతుంది, నాకు కొంచెం క్లారిటీ. సో నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే స్వామి విషయంలో పెద్దగా మనం పరిశ్రమ చేయాల్సిన అవసరం లేదేమో. తలపులో ఆయన ఉంటే దానికి ఆయన తార్కాణాలు కనిపిస్తూనే ఉంటాయి, ఆ సాక్షాత్తు ఆయన దర్శనాలు కనిపిస్తూనే ఉంటాయి. సో అప్పటిదాకా స్వామి చెప్పినాను కదండి, ఒక విగ్రహంలాగా అటు ఇటు నడుస్తున్న ఒక దేహంలాగా కనిపించే స్వామి ఆ తర్వాత నిజంగా దేవుళ్ళలాగా కనిపించడం మొదలెట్టిండు. ఎలా అంటే, అభయమిచ్చేటి ఆ మూర్తి నీదనుచు రాతి రూపాన నే నిన్ను గంటి, నీ కృపతో నువ్వు బోవ నన్నొక్కసారి ఆ రాయిలోనే రాముణ్ణి గంటి. గుడికి వెళ్తే విగ్రహం రాయిలాగానే కనిపిస్తుందండి. ఎప్పటిదాకా రాముడు సాక్షాత్తు నేను నీకు రాముడు దర్శనం ఇస్తా అని మన మీద కృప చూపించేంత వరకు విగ్రహంలాగానే ఉంటుంది. స్వామి కూడా చాలా రోజులు విగ్రహంలాగానే, ఒక దేహంలాగానే కనిపించినాడు. ఆయన ఎప్పుడైతే కొంత కృప నా మీద వేస్తూ ఉన్నాడో అప్పుడు సాక్షాత్తు రాముడిలాగా కనిపించడం మొదలెట్టిండు. ఆ గర్భగుడిలోన నీవున్నవనిరి, ప్రతి జీవి పుట్టుక నీ మర్మమనిరి, ఆ తల్లి గర్భమున నువ్వొసగు ఊపిరి, ఎవరైనా కనగలర లోపలికి చేరి, ఎందెందు వెతికినా నువ్వు కానరావు, మాయందు నిన్ను వెతుక
మాకేలరాదు. సో యూ థింక్ గర్భగుడిలో ఉన్న విగ్రహం అని, అదే దేవుడు అని అంతవరకు అనుకుంటాం. కానీ ఆ దేవుణ్ణి ఎక్కడైనా మనకు కనిపించని దాంట్లో కూడా దాన్ని చూడగలిగే శక్తి మాత్రం దేవుడు ఇవ్వాల్సిందే. గర్భంలో ఉన్న బేబీకి ఊపిరి పోసేది ఎవరు అని ఒకసారి ఆలోచిస్తే, ఎక్కడో అడవుల్లో ఉన్న జంతుజాలాలకు కాన్పులు చేసేది ఎవరైనా ఒకసారి ఆలోచిస్తే, అప్పుడే పుట్టిన లేగదూడకు పొదుగు ఎవరు చూపించారని ఆలోచిస్తే, మనకన్నా అతీతమైన శక్తి ఏదో మనల్ని నడిపిస్తుంది, మన చుట్టూ ఉంటుంది. అలాంటి అతీతమైన శక్తి భూమి మీద అప్పుడప్పుడు నడయాడుతుంది. అలాంటి అతీతమైన శక్తి భూమి మీద నడయాడుతున్నప్పుడు ఆ అతీతమైన శక్తి అవతారణకి సమకాలికులమై ఉండడం మోక్షం అంటారండి. ఇంతకన్నా పెద్ద మోక్షం ఏది ఉంటుందని ఈ భాగ్యం మనందరికీ చిక్కింది. సో ఈ విధంగా మనందరం చాలా అదృష్టవంతులం. స్వామి నడయాడుతున్న ఫిజికల్గా ఇక్కడ ఉన్నప్పుడు, పరమాత్ముడు భూమి మీద నడిచినప్పుడు మనం సమకాలికులం అయి ఉండడం, అయి ఉండి ఆయన తెలవడము, తెలిసి ఆయన దర్శనం చేసుకోవడము, ఆయన ఉపన్యాసాలు వినడము, ఆయన పాటలు వినడము, ఆయన గురించి మనం భజన పాడడము, మనం వేదం చాంట్ చేయడము, సేవ చేయడం, ఇవన్నీ కూడా ఎన్నో జన్మాంతరాల సుకృతాలే. ఇవన్నీ బై చాయిస్. ఎవ్రీబడి ఈజ్ సెలెక్టెడ్ అండ్ బ్రాట్ ఇన్ టు దట్ గ్రూప్. అయితే నేను చెప్పినట్టు స్వామి స్టూడెంట్గా ఉండి ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత 2015లో మా నాన్నగారు చనిపోయినారండి. అప్పుడు కూడా అదొక చాలా బాధాకరమైన విషయం. జీవితంలో అత్యంత ముఖ్యమైన సపోర్ట్ సిస్టమ్ ఫెయిల్ అయినట్టు. అప్పుడు కూడా నాకు స్వామి చాలా గుర్తొచ్చేవారు. అప్పుడు 2011లో స్వామి దేహం వదిలినప్పుడు అనిపించేది, స్వామి ఉంటే స్వామి దగ్గరికి పరిగెత్తేవాళ్ళం కదా ఏడవడానికి. స్వామి అంతటా ఉన్న పుట్టపర్తికి వెళ్ళి ప్రశాంతి నిలయంలో కూర్చొని స్వామి దర్శనం ఒకసారి చేసుకుంటే మన బాధలన్నీ తొలగిపోయాయి. ఫస్ట్ తెలిసేదని మన బాధలే కావు, మనం ఊహించుకున్నవే. అక్కడికి వెళ్తే ఆయన ఆ పొగమంచు తీసేసి క్లారిటీ ఇచ్చి ఇంటికి వెళ్ళరా అని చెప్తుండే. కానీ ఎప్పుడైతే స్వామి దేహాన్ని వదిలేసిండ్రో ఒక రకమైన వ్యాక్యూమ్ మనందరిలో, ఒక గ్యాప్, అది దాన్ని ఫిల్ చేసే శక్తి ఇంకెవరికి లేదు. ఎందుకంటే అది 1000 తల్లుల ప్రేమ, 1,00,000 తల్లుల ప్రేమ. అయితే అప్పుడు నేను చాలా, అంటే మేమందరం ఇంట్లో అందరం బాధపడుతున్నాం. స్వామి సమ్వేర్ యూ షుడ్ టెల్ మీ అంటే ఒక ఉద్దేశం ఏంటంటే, మనిషి అన్నాక పోక తప్పదు. కానీ ఎక్కడో ప్రతిదాన్ని ఎట్లయితే ఇల్లు కొనుక్కోవాలంటే నువ్వు చూపించాలి, కొడుకుకు పేరు పెట్టాలంటే నువ్వు చూపించాలి, కొత్త జాబ్కి వెళ్ళాలంటే నీవు మార్గదర్శకం ఇవ్వాలన్నట్టు, అయ్యా నీ కన్సర్న్లో అయింది, నీ దగ్గర ఉన్నారనో, ఇట్ ఈస్ యువర్ డెసిషన్ అని ఒకసారి నాకు చెప్పాలి కదా అని ఒక ఫీలింగ్. అది మా నాన్నగారి 10-12 రోజులు కర్మలన్నీ అయినాయి. 12th డే రోజు ఆశీర్వచనం కొరకు అక్కడ ఎవరైతే పూజారి ఉన్నారో, ఈ ప్రక్రియ అంతా జరిపిస్తున్న పూజారి అన్నారు, అయ్యా ఈరోజు మీ ఇంటికి ఒక వృద్ధ బ్రాహ్మణుడు వస్తాడు, ఈయన చాలా పెద్ద వేద పండితుడు అని చెప్పిండు. అంటే సరే మంచిది, ఆశీర్వచనానికి వస్తున్నారు, వీఆర్ హ్యాపీ. నా దృష్టిలో ఏంటంటే ఆయన ఎందుకు చెప్పింటారంటే, ఒక వృద్ధ బ్రాహ్మణుడు వస్తున్నాడు, ఆయనకు సత్కారం చేయాలి, ఏదో ఆయనకు బట్టలు పెట్టడమో ఇంకోటో. వచ్చిన తర్వాత వృద్ధ బ్రాహ్మణుడు చాలా 94 years అండి, సరిగ్గా నిలబడలేడు, ఆయన వంగే నడుస్తున్నారు. ఆయన మా ఇంట్లోకి వచ్చి పైన కూర్చోగానే స్వామి ఫోటో చూశారు. చూసి ఆయన, అయ్యా సాయిబాబా ఫోటోనా అని ఆయన ఒక ఇన్సిడెంట్ చెప్పారు. శివం ప్రాంగణం ఉంది కదండి, శివం ప్రాంగణానికి భూమి పూజ చేసినప్పుడు ఉన్న అతి కొద్ది మంది వేద బ్రాహ్మణులు ఆయన ఒకరు. అంటే స్వామి ఏదో ఒక రకంగా నాకు ఆ సర్కిల్ కంప్లీట్ చేయాలి, నేను నీ ఎంబడి ఉన్నా అని చెప్పుకోవడానికి. లేకుంటే ఆయన వచ్చే ప్లాన్లో లేరు, ఆయన వాళ్ళ టీంలో లేరు. అవుట్ ఆఫ్ ద బ్లూ అనుకోకుండా ఒక బ్లెస్సింగ్ లాగా ఆయన వచ్చి, నేను శివం ప్రాంగణంలో అది చెప్పడం, ఆయన చూడంగా నేను శివం ప్రాంగణం భూమి పూజ చేసినప్పుడు ఉన్న కొద్ది మందిలో నేను వేదం చాంట్ చేసిన అని. అంటే నాకు రీఅష్యూరెన్స్, స్వామి ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ యువర్ డెసిషన్. అయితే మన స్వామి గురించి మాట్లాడేటప్పుడు అందరం అనుభవాల గురించి, అంటే స్వామి ఒక మానవాతీత శక్తిగా మనకి ఎట్లా ప్రూవ్ చేసుకోవాలనే ఒక తపన మనకు ఉంటుంది. మనం ఆయనకు మంచి భక్తులుగా ప్రూవ్ చేసుకోవాలని కాదు, ఆయన దేవుడిగా ప్రూవ్ చేసుకోవాలనేది క్వశ్చన్ మార్క్. మనకు ఎప్పుడు ప్రూవ్ చేసుకుంటాం, ఐఎమ్ వెయిటింగ్ అన్నట్టు ఉంటాం కదా. అయ్యా ఈ మిరాకిల్, ఆ అనుభవం, ఈ అనుభవం. స్వామి చరిత్రలో, అంటే నేను స్వామి పాదాల దగ్గర ఉన్న 7 ఏళ్లే కాకుండా స్వామి తెలిసినప్పటి నుంచి నేను చూస్తున్నది ఏంటంటే, అతిపెద్ద మిరాకిల్ మీరందరూ చూస్తున్నారు, పుట్టపర్తికి వెళ్ళిన ప్రతి ఒక్కరు చూస్తుంటారు. ఏంటంటే, ఈయన పొద్దున్నే టెన్షన్గా టైం వాచ్ చూసుకున్నట్టు పొద్దున్నే రావడం, దారిలో అందరూ, ఒకడు స్వామి ప్రమోషన్ కావాలా, కొత్త ఇల్లు కొంటున్నా, డబ్బులు లేవు,
ఉద్యోగం లేదు, ఆరోగ్యం బాగాలేదు, ఎమ్మెల్యేకి నిలబడుతున్నా, గెలవాలి ఈసారి, అందరూ ఏడుస్తున్నాయి. ఆయన నడుస్తుంటే ప్రతి ఒక్కడు కాలు పెట్టాలి, ఎందుకంటే ఆయన ముట్టుకుంటే పుణ్యం వస్తుంది, మన పాపాలు మళ్ళీ కొత్తగా చేసుకోవచ్చు అన్న ఒక నమ్మకం. ఆయన కింద పడతారనే ఆలోచన లేదు, ఆయనకు అసౌకర్యం కలిగిస్తున్నామనే ఆలోచన నాకు కూడా లేకుండింది. నేను మందిని తప్పు పట్టట్లేదు, నేను కూడా స్వామి దొరికితే పడిపోవడమే. అదంతా భరించుకుంటూ ఒక రౌండ్ వేసి అందరి ఉత్తరాలు తీసుకొని లోపలికి వెళ్ళి, అందులో ఎవరైనా దూరం నుంచి వచ్చి ఎక్కువ కష్టాలంటే వాళ్ళని ఇంటర్వ్యూకి పిలిచి వాళ్ళ బాధలేని మళ్ళీ ఆ రాగి సంకటి కొంచెం తినో, ఒక చిన్న రొట్టె ముక్క తిని మళ్ళీ ఆయన స్వగృహాన్ని, ఆ నివాస స్థలానికి వెళ్ళి అక్కడ కూర్చొని ఈ లెటర్లని చదివి మళ్ళీ సాయంత్రానికి ఆన్సర్స్ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ అదే బాధ లేడానికి రావడం. ఇట్లా ఎన్నేళ్ళు చేసిండండి? 86 ఏళ్ళు దేహంతో నడిచారు స్వామి. అందులో 14 ఏళ్ళు తీసేద్దాం, ఎందుకంటే 14వ సంవత్సరంలోనే ఆయన అవతార ప్రకటన జరిగింది. 72 ఏళ్ళు ఏ మనిషి అయినా పొద్దున్న లేచి మంది బాధలు వినడానికి, మంది మీద పడితే రక్షించుకోవడానికి, మంది ఇచ్చిన ఉత్తరాలు చదవడానికి, దీన్ని ఎవరు దేవుడు కాకుండా ఇంకెవడు బతకగలుగుతారండి? అట్లా సాక్షాత్తు అది పెద్ద మిరాకల్ కదా. వీ డిస్కౌంట్ దట్ బికాస్ ఇట్ ఇస్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. అది రోజు అవుతుంది, ఈయన డ్యూటీ ఇది అనుకోండి, ఆయన డ్యూటీ చేయాల్సిన అవసరం లేదు. రాముడు అవతారంలో కూడా అమ్మవారి గురించి ఏడుస్తూనే అటు ఇటు తిరిగాడు. కృష్ణుడు ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్ని హ్యాండిల్ చేసిండు. ఈయన అవన్నీ లేకుండా నిస్వార్థంగా, సరిగ్గా తినకుండా, చెప్పులు లేకుండా, తర్వాత అంటే సైకిల్ వంత ఆలోచింది. అంతకుముందు మనందరికి తెలుసు ఇసుకలో నడుచుకుంటూ వచ్చాడు వేళ్ళు. స్వామి అవసరమా నీకు? అదే దైవత్వం, నిస్వార్థం, కంప్లీట్ నిస్వార్థత అనేదే భగవంతుడి మొదటి ప్రదర్శన. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, స్వామితో పాటు ప్రయాణిస్తున్నప్పుడు చాలా సింపుల్ థింగ్స్ విచ్ ఆర్ యాక్చువల్లీ వెరీ మీనింగ్ఫుల్, అవి వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అవన్నీ స్వామిని మనం కొలమానం పెట్టేటప్పుడు ఎన్ని మిరాకిల్స్ అన్నాయి. స్వామి ఆకాశంలో కనిపించాడా, చంద్రుల్లో కనిపించాడా, శాస్త్రచంద్ర దర్శనం ఇచ్చాడా, సూర్యుల్లో కనిపిస్తాడా, పొద్దున్న లేవంగానే విభూతి వస్తుందా ఫోటోలోంచి, అవి చాలా చిన్న విషయాలు స్వామి చేస్తున్న వాటిలో. స్వామి చేసిన అనంత విశ్వాన్ని సద్భావనలో ముంచెత్తడానికి స్వామి చేసిన ప్రయత్నం పెద్ద మిరాకిల్. దాని కొరకు ఆయన చేసిన త్యాగాలు ఎన్నో. నేను చెప్పిన దర్శనం ఎట్లా అయితే చేసేవాడు, అది పెద్ద త్యాగం. ఆయన స్థితిలో నేనైతే చేయకుంటే, నేను చెప్తుంటే టోకెన్ తీసుకొని మోస్ట్ విఐపిని పంపించండి, అది కూడా నాకు కన్వీనియంట్ టైంలో. వై షుడ్ యూ టేక్? అండ్ ఏం అచీవ్ చేశారు స్వామి? అని తీసుకెళ్ళారా? నథింగ్, రైట్? వేరే ట్రస్ట్లలో, వేరే గురువు పరంపరలో ఇది వేరే, వాళ్ళని తప్పు పట్టట్లేదు. కానీ ఇంతటి నిస్వార్థమైన వ్యక్తిత్వం మనకు ఎక్కడ చూసినా దొరకదు. ఎలాంటి ప్రదేశంలో ఎక్కడ వెతికినా దొరకదు. మళ్ళీ దానికంతా క్రెడిట్ తీసుకోకపోవడం. స్వామి ఎక్కడుంటారు అంటే, మీ అందరికీ తెలుసు, మనందరం నారాయణ సేవ చేస్తామండి. స్వామి చెప్పొచ్చు, నేను ప్రైమ్ మినిస్టర్ హృదయంలో ఉంటా, లేకుంటే మోస్ట్ టాలెంటెడ్ సింగర్ హృదయం, అవన్నీ వాళ్ళందరూ ఉండను. మీరు నన్ను కనుక్కోవాలంటే నారాయణ సేవ చేయండి, నారాయణుడు నేను దైవాన్ని ఆ దీనుల్లో ఉంటా అని. ఇదేంటి స్వామి, నన్ను ఎవరైనా అడిగితే నాకన్నా మన బాస్ గురించి చెప్తా, నేను మా బాస్ స్థానంలో ఉండాలా, ఎమ్మెల్యే దగ్గర ఉండాలి, లేదు. మొత్తం మానవ పరిణతిలో కింద ఉన్నవాడు, అంటే రోజు 3 పూటలు తినలేనివాడు, సరిగ్గా బట్టలు వేసుకొని లేనివాడు, వాళ్ళలో నేను ఉంటా అని చెప్తున్నాడు. రాంగ్ అడ్రస్ కదా. నేనుంటే ఆ అడ్రస్లో ఖచ్చితంగా ఉండకపోయాడు. నేను దేవుడిని అయితే మంచి అడ్రస్లో ఉంటుంటే. సో ఇవన్నీ మనం చాలాసార్లు స్వామి విషయంలో వీ టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. ఇప్పటిదాకా నేను చెప్పిన నా జీవన క్రమంలో కొన్ని స్వామి సాన్నిధ్యంలో కొన్ని నేర్చుకున్న 2-3 ఇన్సిడెంట్స్ అండి. ఒకసారి స్వామి చిన్న స్టూడెంట్స్ సమూహంలో మా అందరితో మాట్లాడుతున్నప్పుడు ఒక అబ్బాయిని చూసి చాలా కోపంగా స్వామి తిట్టడం మొదలెట్టారు. ఎందుకు అని మేమందరం వేర్ ఆల్ షాక్డ్. పిచ్చి పని చేస్తున్నావు, అలా నువ్వు అందుకే వచ్చావు ఇక్కడికి, అదెందుకు చేస్తున్నావు? తర్వాత తెలిసింది ఏంటంటే, ఈ అబ్బాయి స్టడీ అవర్స్లో వెళ్ళి అన్ని వాష్రూమ్స్ క్లీన్ చేస్తున్నాడంట. ఎందుకు చేస్తున్నాడు? స్వామి నాతో మాట్లాడట్లేదని. స్వామి చెప్పింది ఏంటంటే, నీ తల్లిదండ్రులు స్వామి మంచి సద్బుద్ధి ఇస్తాడు, మంచి ఎడ్యుకేషన్ ఇస్తాడు, దాంతో నువ్వు ఒక ఉన్నత స్థానంలోకి వెళ్తావు అనే ఒక నమ్మకంతో నేను ఇక్కడికి పంపిస్తే, నేను మాట్లాడలేదు బాత్రూమ్లు కడుగుతావా? మీ ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు? నేను బాత్రూమ్లు కడగడం నేర్చుకొని వచ్చినా అని చెప్తావా? ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మనలో కూడా చాలామందిని
స్వామిని ఇంప్రెస్ చేయడానికో లేకుంటే ఆ వేదనతోనో మనం చేయాల్సిన పని కన్నా తక్కువ పని చేస్తూ ఉంటాం. స్వామి చెప్తారు, నీకు ₹1,00,000 జీతం ఇస్తుంది అంటే నీ కంపెనీ, నువ్వు 1,10,000కు పని చేయాలి, అంటే ఇచ్చిన దానికన్నా ఎక్కువ పని చేయాలి. ఆ పని అయిపోయిన తర్వాతనే వేరే పనులు చేయాలి. కానీ అక్కడ నీ ధర్మం ఏంది? ఆ పని చేయడం. వర్క్ ఇస్ వర్షిప్. అక్కడ నువ్వు పని చేసి ఆ తర్వాత సమయంలో దైవ కార్యక్రమాలు చేయడమే నీ రోల్. ఇంకో విషయం నేర్చుకునేది ఏంటంటే, స్వామి ఒకసారి మా అందరితో మాట్లాడుతూ ఒకరోజు ఉపన్యాసం అవ్వగానే స్వామి అడిగారు, ఎలా ఉండింది అని. స్వామి ఫీడ్బ్యాక్ తీసుకునేవారు, మన కార్పొరేట్లో తీసుకున్నట్టు. ఎలా ఉండింది అంటే, ఒక అబ్బాయి మాత్రం, స్వామి చాలా బాగుంది, కానీ మీరు మళ్ళీ అదే చెప్పారు స్వామి, అంటే ముందు చెప్పినే. అవునా అంటే నెక్స్ట్ అప్లోడ్ ఇంకొంచెం చనువు తీసుకొని, స్వామి మీరు చెప్పేదని నాకు ముందే తెలిసిపోతున్నాయి స్వామి, అంటే బేసిక్గా నేను చాలా మంచిగా వింటున్నా, నేను బెస్ట్ స్టూడెంట్. అవునా, కానీ మరి ఇంకేం చేయమంటావు? స్వామి కొత్తవి ఏమని చెప్పాలి స్వామి. అవునా, చాలా మంచిది. నువ్వు ఇన్ని విన్నావు కదా, అన్నీ నేను చెప్పక ముందే నువ్వు ఊహిస్తున్నావు కదా, మరి ఎన్ని పాటిస్తున్నావు అంటే వాడి ముఖం తెల్ల ముఖం వేసుకున్నాడు. అంటే స్వామి చెప్పేది ఏంటంటే, ఒక్క ఆచరణ చాలు. నువ్వు ఏదో నాకు తెలుసు, నేను స్వామిని ఇంప్రెస్ చేస్తున్నా, స్వామిని నేను గెస్ చేయగలుగుతున్నా అనుకోవడం తప్పు లేకపోవచ్చు, కానీ ఆచరించకపోవడం మాత్రం తప్పు. ఇది మనందరికీ చెప్పుకోవాల్సింది. ఎందుకంటే నేను ఇది మధ్య మధ్యలో గుర్తు ఉంటానండి. ఎందుకంటే ఈ ఫాస్ట్ లైఫ్లో మెనీ టైమ్స్ వీ థింక్ ప్రాపగేటింగ్, షేరింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్ సేవ, ఆర్ బీయింగ్ ఇన్ అ ఫోటోగ్రాఫ్ ఇస్ సేవ. నో, మన సాధననే పెద్ద సేవ, మనల్ని మనం మార్చుకోవడం పెద్ద సేవ, ఆ తర్వాతనే మిగతా సేవలన్నీ కూడా. ఈ క్రమంలో మీరందరూ ఇంతకుముందు బ్రదర్ చెప్పినట్టు ఇంట్రొడక్షన్లో స్వామి గురించి పాటలు రాశానని చెప్పారండి. నేను ఇంతకుముందు చెప్పినట్టు నేను అభయాంజనేయ స్వామి గుడి మంచాలకట్ట, ఆ గుడికి ఆంజనేయ స్వామి వారి మీద పద్యాలు రాయడం మొదలెట్ట, గుడి పునర్నిర్మాణం అప్పుడు. ఒకరోజు శివం నుంచి ఒక పెద్ద ఆయన ఫోన్ చేసి, ఎర్లీ మార్నింగ్ 7:30 అట్లా ఫోన్ చేసి, లక్ష్మీకాంత్ నీ పాటలు వింటున్నా, గుడి మంచిగా వస్తుంది, గుడి మీద పాటలు పద్యాలు బాగున్నాయి, మనకు స్వామి మీద పాటలు ఉన్నాయి, పుట్టపర్తి మీద పాటలు ఉన్నాయి, కానీ శివం మీద పాట లేదు, పాట రాయొచ్చు కదా అన్నారు. అంటే స్వామి దయ ఉంటే రాద్దాం సార్, స్వామి అది ఇవ్వాల్సింది ఆయన, మన చేతుల్లో లేదు అని. అప్పుడే స్నానం చేద్దామని పోయినా, స్నానం చేసేటప్పుడు స్వామి చెప్తారు కదండి, గాయత్రి మంత్రం జపం చేయాలి, గాయత్రి అభిషేకం అనుకోవాలని స్వామి చాలాసార్లు చెప్పారు. మీకు ఈ ఉరుకుల ప్రరుగుల జీవితంలో టైం లేకపోవచ్చు, గాయత్రి మాత్రం స్నానం చేస్తున్నప్పుడు గాయత్రి చేసుకోవాలా, అది గాయత్రి అభిషేకంతో సమానము, ప్లస్ మీలో కూడా శుద్ధి అవుతుంది. అలా చేస్తుంటే సడన్గా నాకు లైన్స్ వచ్చాయి. శివం శివం సత్య సాయి హృదయం ఇహం ఇదం భూలోక కైలాసం దివ్యత్వం నడయాడిన మహాదివ్య క్షేత్రం పరమేశుడు పర్తీశుని ప్రాణ సమానం. ఇది అంటే దీంట్లో ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఇప్పటిదాకా స్వామి రేడియో సాయి తెలుగులో కొన్ని పబ్లిష్ అయ్యాయి. ఇవన్నింటిలో కూడా నేను చేసింది ఏం లేదండి. ఇదంతా నేను ఎప్పుడైతే స్వామి పద్యాలని, స్వామి నీలాగా రాయాలి, ఒక పద్యం రాయాలి అనుకున్న ఆ తపన, ఆర్తి ఏదైతే ఉందో, అది ఇట్ గాట్ కన్వర్టెడ్ ఇంటూ ఎ ప్రేయర్. ఆ ప్రేయర్ ఒక పాట రూపంలో ఇచ్చింది. కర్మనాశ దోషహార కరుణామృతం శివశక్తి సమ్మిళిత సాక్షాత్కారం వేదాంత సారం ఆద్యంతరహితం అపురూప కావ్యం సత్య సాయి అవతారం ప్రేమించు సేవించు అనునదే మంత్రం అహింసా ఆప్యాయత సాయి తత్వం మనిషిని మాధవుని చేయ సత్య సాయి సంకల్పం శివమే ఆ అవతార సాకార సాక్ష్యం శివం శివం సత్య సాయి హృదయం. ఇది ఫస్ట్ సాంగ్ అండి, స్వామి నాతో రాయించింది. ఆ తర్వాత 2-3 సాంగ్స్ అయ్యాయి స్వామి, అవన్నీ రేడియో సాయిలో రిలీజ్ అయ్యాయి. స్వామి గురించి ఎప్పుడు మాట్లాడినా ఒక పెద్ద వెలితి అయితే మనందరిలో అనిపిస్తుంటుంది కదా. ఏంటంటే అది స్వామి ఇప్పుడు ఉంటే ఎంత బాగుండో,
స్వామి మనకు పిలిచినప్పుడు పలికింటే, ఇంతకుముందు పలికేవాళ్ళు ప్రశాంతి నిలయం వెళ్తే. ఆ వెలితి మనందరిలో ఉంది, ఆ వెలితి నాలో కూడా ఉంది. ఈ వెలితి కూడా స్వామి ఒక పాట రూపంలో రాయించుకున్నారండి. ఇట్ గోస్ లైక్ దిస్. పలుకవేమి స్వామి నీ పలుకులే మాకిల పరమార్థమునొసగా, పలుకవేమి స్వామి పాపములేమైన చేసితిమేమో, పాపులనుగాక బ్రోచునదెవరో, ప్రేమతో నిన్ను తలువ మరచితిమేమో, మరుపను మాయను చేసినదెవరో, పలుకవేమి స్వామి. ప్రాప్తము కలుగగా ప్రార్థించెదము, ప్రార్థన సేయగా ప్రాప్తమునొసగుము, ప్రాప్తము కలుగగా ప్రార్థించెదము, ప్రార్థన సేయగా ప్రాప్తమునొసగుము. కారణ కార్యము కర్తవు నీవన, కారణ కార్యము కర్తవు నీవన, నీ పదములు వీడము పలికెడిదాకను, పలుకవేమి స్వామి. మనందరి కొరకు స్వామి మళ్ళీ పలకాలని, మనందరితో మాట్లాడాలని ప్రార్థిస్తూ స్వామిని వేడుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన స్వామివారికి, రంగారెడ్డి జిల్లా సంస్థ సభ్యులకు, వనస్థలీపురం సమితి సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, స్వామి కర్త కర్మ క్రియ అన్నీ ఆయన్నే. నేను నా జీవితంలో స్వామి ఇచ్చిన మార్పుల గురించి చెప్పాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అలాంటి అనుభవాలు చాలా అయి ఉంటాయి. పుట్టపర్తి హాస్టల్లో నేను అనుకునేవాడిని నేను ఒక్కడనే ఒక సాడ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, మిగతా వాళ్ళందరూ ఆడుతూ పాడుతూ పరిగెత్తుకుంటూ వచ్చానని. కానీ ఒక హాస్టల్లో చాలా ఏళ్ళు అందరం కలిసి గడపడం వల్ల ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర ఉంటుందండి. ఇట్లాంటిదే, ఒకరు అఫోర్డబిలిటీ లేకనో, ఇంకొకరు ఫ్యామిలీ ఇష్యూస్ ఉండడం వలన, ఒకరు హెల్త్ ఇష్యూస్ ఉండడం వలన మనం అందరం అనుకుంటాం ఇక్కడ అందరూ స్వామి స్టూడెంట్స్ అందరూ హాయిగా ఆడుతూ పాడుతూ స్వామి దగ్గర, అది కరెక్టే, ఆడుతూ పాడుతూ స్వామి చుట్టూ తిరుగుతాము. కానీ ఇవన్నీ కూడా చాలా హ్యాండ్ పిక్డ్ స్టూడెంట్సే అనట్లేదు, ప్రతి డివోటీ కూడా ఇట్స్ అన్ హ్యాండ్ పిక్డ్ బై భగవాన్. సో స్వామి చాయిస్ కనుక మనం అందరము స్వామి చాయిస్ అనే ఒక క్వాలిఫికేషన్కు అర్హులంగా ఉండాలని స్వామిని ప్రార్థిస్తూ, స్వామి గురించి కానీ ఎవరి గురించి, దైవత్వం గురించి కూడా మాట్లాడినా నాకు ఇద్దరు బాగా గుర్తొస్తుంటారండి. ఒకరు హనుమ, ఇంకొకరు అర్జున. ఇద్దరు దైవానికి చాలా సన్నిహిత్యమైన వాళ్ళు. హనుమ మనందరికీ తెలుసు, వేల వేల వీరులు ముందుండ కనుల ఆదిశేషుడే తన వెంటనుండ, శ్రీ మహావిష్ణువే తానై ఉండ, హనుమనే అగుపించే సీతమ్మ వెతుక. సాక్షాత్తు మహావిష్ణువు ఆదిశేషుడు ఎంబడున్నాడు, వేల వేల వీరులు ఉన్నారు, అంగదుడు, జాంబవంతుడు, అందరూ కాకుండా హనుమంతుడిని రాముల వారు ఎందుకు సెలెక్ట్ చేసుకుని ఉంటారు? సెకండ్ చాప్టర్లో ద్వాపరంలో శ్రీకృష్ణుడు సెలెక్ట్ చేసుకున్న వీరుడు అర్జునుడు. అక్కడనేమో అనామకుడిగా ఆంజనేయ స్వామిని తీసుకొచ్చి హీరో చేసినాడు. ఇక్కడ ప్రూవ్ అండ్ ట్రాక్ రికార్డ్తో, అన్ని క్వాలిఫికేషన్స్తో, అన్ని డిగ్రీస్తో, అన్ని వెపన్స్ ఉన్న అర్జునుడిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇన్ని వెపన్స్ ఉన్న అర్జునుడు యుద్ధంలోకి ముందుకు వెళ్ళంగానే అటువైపు కుటుంబ సభ్యులందరినీ చూసి ఏడవడం మొదలెట్టిండు. క్వాలిఫికేషన్స్, ప్రూవ్ అండ్ ట్రాక్ రికార్డు, టాలెంటు, బెస్ట్ సివి, ఈయననేమో ఏడుస్తున్నాడు. ర్యాండమ్గా పికప్ చేసిన హనుమంతుడేమో ప్రతి ఊళ్ళో గుడి కట్టించుకున్నాడు. అర్జునుడు మాత్రం అక్కడ ఏడవడం మొదలెట్టాడు. డిఫరెన్స్ ఏమై ఉండొచ్చండి? ఆంజనేయ స్వామి తనకిచ్చిన పని చేస్తూ తన రాముణ్ణి మాత్రమే మనసులో పెట్టుకున్నాడు. అర్జునుడు ప్రతి గెలుపు వెనుక నేను చేశానని
రథంలోంచి ముందు నువ్వు దిగు అర్జున అంటే నేను దిగను, నువ్వు ముందు దిగు అన్నాడు. నువ్వు సారథివి, నువ్వు దిగాల, అయ్యా కాలిపోతావు, ముందు దిగు అంటే అప్పుడు దిగాడు. కర్ణుడు నా రథాన్ని కొడితే 2 అడుగులు వెనక్కి వెళ్ళింది, నేను కర్ణుడిని కొడితే 10 అడుగులు వెనక్కి వెళ్ళింది ఆ రథం అంటే, అయ్యా నేను కృష్ణుని కూర్చున్నా కూడా 2 అడుగులు వెళ్ళిందంటే కర్ణుడి బలం ఎంత చూడు అని చెప్పంగానే ఆయనకు స్ఫురణ వచ్చింది. ఒక దగ్గర కొంత అహంకారము, ఒక దగ్గర సర్వస్వ శరణాగతి. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. ద చాయిస్ ఇస్ ఫర్ అస్. మనం చేస్తున్న ప్రక్రియ వల్ల ఈరోజు నేను ఇక్కడ సమర్పణ భాషణ ఇవ్వడం వల్ల నేనేదో సాధించిన అని కాదు, స్వామి నా మీద కురిపించిన అపారమైన ప్రేమ. ఇలా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటే ఈ లోపల నిర్మించుకున్న ఈ అహం ఏదైతే ఉంటుందో అది సన్నబడుతుందనే తపన. స్వామి నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు, స్వామి నన్ను సెలెక్ట్ చేసుకున్నాడనే ఒక తృప్తి, దీని కొరకు ఇక్కడికి రావడం, మాట్లాడము. ఈ ఉపన్యాస క్రమంలో ఎక్కడైనా తప్పులు మాట్లాడినా, నా అహంకారం మీ ముందుంచబడిన క్షమిస్తారని మీ అందరి హృదయాల్లో ఉన్న స్వామి వారిని వేడుకుంటూ జై సాయిరామ్. థ్యాంక్ యూ. I was just standing there and thinking, శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని చెప్పేసి. అండ్ స్వామి's biggest miracle is restricting the number of people who come to Parthi. అలాగా we get multiple opportunities we may have gotten to go to Parthi. సర్వీస్ పరంగా కావచ్చు, సేవ పరంగా కావచ్చు, ఆర్ జస్ట్ దర్శన్ పరంగా కావచ్చు. Going to Parthi itself is a biggest blessing. That's what Swami himself has told, right? The biggest miracle is giving an opportunity for us to have a darshan, to be able to go to the peace, abode of peace, and just stay there for a while. One of the biggest miracles. And indaka brother cheppinattu, you take that one step and then I'll take the 100 steps towards you. There's a very beautiful poem, oka doha. The meaning of that poem is, it's a prayer to God, and the prayer goes, in this journey of sadhana lo, I'm taking 1 step forward and 2 steps backward. Ek pag aage, 2 pag piche. And in this journey, how can I reach you? How can I reach God? When you go 1 step forward and then 2 steps backwards, you're essentially going back. And then Swami has an answer for this. He says, you take that 1 step and I'll take the 100 steps towards you. So I was just thinking there, what can be that 1 step? And in the brother cheppinattu, that 1 step can be service. That 1 step can be anything, any bad quality that you want to let go of. ఇతరుల గురించి తప్పుగా మాట్లాడడం కానీ, వెనకాల మాట్లాడడం కానీ, or just any positive aspect. I think it's a bit late, but it's still a new year, so you can say new year resolution. So I think that 1 step to me is service, and I think it's the biggest opportunity. And ee samarpanlo, that's to me one of the biggest lessons. And inta chakkaga స్వామితో తను పంచుకున్న అనుభవాలు, స్వామితో తను షేర్ చేసుకున్న మెమరీస్ ఇంత చక్కగా షేర్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఐల్ జస్ట్ షేర్ దిస్ వన్ లాస్ట్ థింగ్. మనకి ఏదైనా దెబ్బ తగిలితే వెన్ యూ గో టు డాక్టర్, హీ డస్ సమ్ థెరపీ, ఫిజియోథెరపీ కానీ ఆర్ వాట్ ఎవర్ థెరపీ. టీచర్స్ యూస్ టు సే Swami has a very unique method. Swami uses ignorotherapy. He ignores you. He ignores you forever until you learn your lesson. Brother cheppinattu, to teach the value of discipline, he scolded him right away in front of all the devotees who were sitting there. And then when he was crying in the mandir, in the bhajan hall, thinking of Swami, and then just praying for Swami, that's when Swami comes in and then takes that rose. The entire cosmos is standing in front of him to pick up that rose for him, which is to me again, I just had a small smile on my face when I just thinking about this. And thank you so much, and I cannot put it in words, but thank you so much for coming and then
sharing such beautiful stories. To me, I'll remember some of these lessons and I'll try to implement those. For example, one particular thing to me is service, which is the biggest lesson for me. Thank you so much again. Samiti Tarupuna, as a token of gratitude, I invite V. Satyanarayana Garu, I. Satyanarayana Garu, and then K. Prem Kumar Garu to just provide those tokens of appreciation and gratitude to sir. Shanti, Shanti.